సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. అందరి నోట రావట్ల. మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. ఆ స్వరం ఇందాక దాకా వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నోర్లు ఇచ్చారా దేవుడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినిపించట్లా? చేతులు ఏం చేస్తారు? హల్లెలూయా. నోరని చెప్పా, చేతులు సగమేనా ఉంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక చెయ్యి ఇచ్చాడా? నువ్వు మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎన్ని చేతులు ఇచ్చాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే ఉద్యమం అయిపోయేదాకా ఉండాలి. మనం ఒక రోబోకి సెట్ చేస్తాం, ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని ఒక ప్రోగ్రామ్ని సెట్ చేసామనుకో, ఆ ప్రోగ్రాం అయిపోయే వరకు అలానే అది ఆ రోబో పనిచేస్తుంది. ఎంతమందికి తెలుసు? అవునా? మనం ఆ ప్రోగ్రామ్ని ఆ రోబోకి సెట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ సెట్ అయ్యి అది అయిపోయే వరకు అలానే పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా రోబోలాగా ఈ ప్రార్థన అయిపోయే వరకు మీ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రము, ఆమేన్, హల్లెలూయా అని చెప్తా ఉండండి. ఓకేనా? ఓకేనా? మీరు రోబోలా? దేవుడు మిమ్మల్ని రోబోలుగా తయారు చేశాడా? అది చెప్పినప్పుడు నేను ప్రోగ్రామ్ సెట్ చేసి అయిపోయే వరకు చెప్పండి అంటే అయిపోయే వరకు కాదు, నీ మరణాంతం వరకు ఇదే ఉద్యమం ఉండాలి. ఈ కొద్దిసేపు చెప్పినప్పుడు అన్నప్పుడు కాదు, అది అన్న తర్వాత, అది ముగించబడిన తర్వాత కూడా అదే కార్యాన్ని కొనసాగించాలి. ఈరోజు నేను గట్టిగా అరవను, నేను నిదానంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? నిన్నటి వరకు వాక్యం ఏంటి? నిన్న ఆదివారం ప్రసంగం ఏంటి? వర్తమానం. ఈ కాలం యొక్క సూచన. ఈరోజు పార్ట్ 3 కాదు. ఏ సూచన అయితే థంబ్నెయిల్ తయారు చేసుకున్నావా? ఏ సూచన అయితే మనం చూస్తున్నామో ఈరోజు ప్రసంగం పేరు, వర్తమానం పేరు సూచనను రుజువు చేయు శబ్దం. ఏంటిది? గడిచిన 2 వారాలలో మనం సూచనను చూసాం. ఈ కాలం యొక్క సూచన ఏంటి అనేటువంటి వాటి గురించి మనం విన్నాం. ఈరోజు యొక్క వర్తమానము ఏ సూచననైతే మనం చూసామో ఆ సూచన వెనక ఉండే శబ్దం. అంటే వర్తమానం పేరు సూచనను రుజువు చేయు శబ్దం. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? వాక్యంలోకి వెళ్దాం. గడిచిన 2 వారాలలో ఆ సూచనలు ఏంటి? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఏ విధముగా సూచనలు అడుగుతున్నారు? అప్పుడు దేవుడు ఎటువంటి సూచనలు వారికి ఇవ్వాలి అని అనుకున్నాడు? అసలు సూచనలను కావాలి అని ఎవరు అడుగుతారు అనేటువంటి సంగతుల గురించి మాట్లాడుతూ యేసు ప్రభు అక్కడ మాట్లాడిన కొన్ని సందర్భాలను మనం చూసాం. అక్కడ సూచన మీకు యోనానుకు సంబంధించిన సూచన తప్ప మరి ఏ సూచన మీకు ఇవ్వబడదు అని మాట్లాడతాడు. సొలొమోను గురించి మాట్లాడతాడు. షేబా దేశపు రాణి గురించి మాట్లాడతాడు. అవునా? అంటే వీరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒక రోజున తీర్పు సమయంలో, వారి తీర్పు, ధవల సింహాసనము తీర్పు వచ్చిన సమయంలో ఆ సొలొమోను లేకపోతే ఆ యోనా వెళ్ళినటువంటి ఆ నినివే ప్రాంతపు ప్రజలు మీ మీద విమర్శిస్తారు. షేబా దేశపు రాణి కూడా మిమ్మల్ని విమర్శిస్తుంది. ఆ సూచనను గుర్తించిన మేము అన్యులమై ఉన్నాము, మేము ఆ సూచనను కనుగొన్నాము, అసలు నీ గురించి తెలియదు, మీకు సంబంధించినది ఏది కూడా ఆ యెహోవా గురించి, సైన్యములకు అధిపతి యెహోవా గురించి మాకేం తెలియదు, ధర్మశాస్త్రం గురించి తెలియదు, కట్టడల గురించి తెలియదు, నియమముల గురించి తెలియదు, శాసనాల గురించి తెలియదు. అలా నినివే ప్రాంతపు ప్రజలకు తెలియనటువంటి వారు షేబా దేశపు రాణి. వీరెవరికి కూడా ఈ మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము కానీ, శాసనాలు కానీ, కట్టడలు కానీ ఏమీ తెలియకపోయినా ఆ కాలానికి పంపబడిన ఆ నినివే ప్రాంతపు ప్రజలు యోనాను ఒక సూచనగా చూసి గుర్తుపట్టగలిగారు. షేబా దేశపు రాణి ఆ కాలానికి వచ్చిన, ఆ కాలంలో ఉన్న జ్ఞానవంతుడిగా ఉన్న సొలొమోనును ఆమె గుర్తించగలిగింది. ఆయనను కనుగొనటానికి ఈమె కొన్ని నెలలు ప్రయాణం చేసిందంటాడు ప్రవక్త.
అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళింది. వీరు దేవుని ఎదుట నిలబడి మమ్మల్ని విమర్శిస్తారు, తీర్పు తీర్చేటప్పుడు మన మీద నేరారోపణ చేసేవారికి వారు నిలబడతారు అని ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని వారు విమర్శిస్తారు, ఎందుకని మన మీద నేరారోపణ చేస్తారు అని అంటే, ఏ గ్రంథము లేనప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు, వారికి ఎటువంటి బోధకులు లేనప్పుడు వారి యొద్దకు వచ్చిన సూచనను వారు కనుగొని దాని కొరకు వారు నిలబడగలిగినప్పుడు మన యొద్దకు పాత నిబంధన క్రొత్త నిబంధన అనే ఒక బైబిల్, ఒక పరిశుద్ధ గ్రంథం మన యొద్దకు వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ చెర్రీ ఈ బైబిల్లో ఉన్నటువంటి ఏదైతే లేఖనాలు ఉన్నాయో వాటిని వివరణగా వివరించి పూర్తిగా గైడ్గా వచ్చిన ఈ గైడ్ అంటే తెలుసుగా, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటి యొక్క వివరణే ఈ గైడ్లో ఉంటుంది. కొంచెం వివరణ ఎక్కువగా ఉంటుంది ఇందులో. దేవుడు దీన్ని అనుగ్రహించాడు. ఇన్ని సూచనలను, ఇన్ని వర్తమానాలను దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని చూడలేని కన్నులు కలిగిన వారిగా, గుడ్డివారిగా మనం ఉంటే రేపటి రోజున వారిని మనల్ని విమర్శిస్తారా, విమర్శించరా? వారు మన మీద నేరారోపణ చేస్తారా, చేయరా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మనల్ని మాత్రము దేవుడు ఆ సూచనను చూడగలిగే కన్నులను అనుగ్రహించాడు. ఆ సూచన వెనక ఉండే శబ్దాన్ని వినగలిగే చెవులను మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో జ్ఞానులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, బలగం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంతమంది ఉన్నా దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. ఈ కాలం యొక్క సూచనను కనుగొనే కన్నులను దేవుడు నీకే ఇచ్చాడు. నిన్నే ఆయన ఆకర్షించాడు. అంటే దేవుడికి నువ్వంటే ఎంత ఇష్టం, అది నువ్వు ప్రేమించావు కాబట్టి దేవుడు నీకు వీటిని అనుగ్రహించలా. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి వీటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సూచనను చూడగలిగే కన్నులను కలిగిన మనము ధన్యులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నిన్నటి కాలంలో, నిన్న ఆదివారంలో మనం మాట్లాడుకున్న దాంట్లో లాజరు గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఒక సూచన కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతపు ప్రజలందరికీ కూడా ఒక సూచన కనబడుతుంది. ఏంటి ఆ సూచన అని అంటే, ఆ లాజరు సమాధిలో నుండి లేచి రావటం. అంతేనా? ఆ సూచన వలన అక్కడికి అనేక మంది ప్రజలు, అనేక మంది అక్కడ ఆ స్వరాన్ని వినినటువంటి వారందరూ కూడా పరిగెత్తుకొని వచ్చారు. అనేక మంది అక్కడికి వచ్చారు. అక్కడ ఆ కార్యం, చనిపోయినటువంటి లాజరు బ్రతికించబడిన తర్వాత అక్కడ ఒక పస్కా పండుగ, సబ్బాత్ అనేది ఏర్పాటు చేయబడింది. అక్కడికి 6 రోజుల ముందు దేవుడు రావటము, అక్కడ ఆ విందు తినే సమయంలో కూడా లేపినటువంటి దేవుడు, లేచినటువంటి లాజరు కలిసి వారు అక్కడ విందును ఆరగిస్తుండటం, వారిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆ సూచనను చూడటానికి వారందరూ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? వచ్చిన తర్వాత అక్కడ అందరూ ఆకర్షించబడుతున్నారని పరిశీలి శాస్త్రులు చేసినటువంటి మోసపూరితమైన, స్వార్థపూరితమైన కార్యం ఏమిటి అని అంటే, అప్పటి వరకు యేసును మాత్రమే చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రజలు ఆ లాజరును చూడాలి అని, ఆ సూచనకు కారణమే లాజరు. అవునా? అసలు సూచన ఏంటి? అక్కడ జరిగిన సూచన లాజరు సమాధిలో నుంచి లెగవటం. ఇదే గొప్ప సూచన. మరణాపాయ స్థితిలో, మరణంలో, పాతాళంలోనికి వెళ్ళవలసిన లాజరుని దేవుడు బ్రతికించి తీసుకొని రావడమే గొప్ప సూచన. ప్రైజ్ ది లార్డ్. లోకంలో తిరిగేటువంటి వారిని, సంఘ శాఖల్లో, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాల్లో ఉన్న వారిని దేవుడు ఈ గడియ వర్తమానం యొద్దకు తీసుకొని రావటమే, నిన్ను తీసుకురావడమే గొప్ప సూచన. నిన్ను బ్రతికించడమే గొప్ప సూచన. నిన్ను బలపరచడమే గొప్ప సూచన. ఇప్పుడు చేస్తున్నటువంటి కుట్ర పరిశీలి శాస్త్రులు ఏం చేస్తున్నారంటే, వారు బ్రతికించలేకపోయారు, బ్రతికించినటువంటి యేసును, బ్రతికిన లాజరును చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పరిశీలి శాస్త్రులు చేసేటువంటి కుట్ర. ఎవరైతే ఈ వాక్యం ద్వారా బ్రతికించబడుతున్నారో, ఈ గడియ వర్తమానం ద్వారా బ్రతికించబడుతున్నారో, ఇది ఆల్రెడీ చెప్పింది కాబట్టి నేను స్పీడ్కి వెళ్తున్నా, అర్థమవుతుందిగా? ఎవరైతే బ్రతికించబడ్డారో వారిని చంపటమే, వారి సాక్ష్యాన్ని చంపటమే, వారి ప్రభావాన్ని చంపటమే ఈ రోజున బోధకులుగా ఉన్నవారు చేస్తున్నటువంటి పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. అదే చేస్తున్నారా? వారిని పరిశీలి శాస్త్రుల వారిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, ఈ రోజున చంపాలి, ఎదుటివారి సాక్ష్యాన్ని తీసివేయాలి అని ప్రయత్నం చేసేవారే అదే ఆత్మతో నడిపించబడుతున్నారు.
అంతవరకు అర్థమైందా? ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. 20వ వచనంలో, ఆ పండుగలో ఆయన ఆరాధింప వచ్చిన వారిలో కొందరు వచ్చారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ వచ్చేసారని చెప్పాం కదా, దేశాల నుండి కూడా వచ్చారంట. అందులో గ్రీసు దేశస్తులు కొంతమంది ఉన్నారు. ఆ గ్రీసు దేశస్తులు యేసు ప్రభు అక్కడికి ఆయన యొద్దకు వెళ్ళటానికి ఫిలిప్పు యొద్దకు వెళ్ళి, అయ్యా మేము యేసును చూడాలనుకుంటున్నాము, ఆ సూచనను చూపించిన ఆయనను మేము చూడాలనుకుంటున్నాము, దయచేసి మాకు చూపించు అని ఫిలిప్పుని అడిగాడు. ఇప్పుడు ఫిలిప్పు ఆంద్రేయ యొద్దకు వెళ్ళాడు. శిష్యుల్లో ఉన్న ఆంద్రేయ యొద్దకు వెళ్ళి వాళ్ళిద్దరు కలిసి, ఫిలిప్పు ఆంద్రేయ మాట్లాడుకొని, ఈ గ్రీసు దేశస్తులు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, యేసును చూడాలనుకుంటున్నారు, వారికి ఏ సూచన గురించి అయితే వినబడిందో, ఏ కార్యం గురించి అయితే వారు విన్నారో, ఇప్పుడు దాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి, చుట్టుపక్కల దేశాల నుండి ఆయనను కనుగొనటానికి అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా యేసు యొద్దకు వెళ్ళలేదు, కానీ ఆ యేసుకు ముందున్నటువంటి అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఆ అపోస్తుల యొద్దకు వచ్చారు. ఫిలిప్పు ఆంద్రేయ వీరి యొద్దకు వచ్చి వారు, మేము యేసును చూడాలనుకుంటున్నామంటారు. ఆ తర్వాత ఫిలిప్పు ఆంద్రేయ వచ్చి యేసు యొద్దకు ఈ సంగతిని తెలియజేస్తారు. మేము వాళ్ళతో అలా ఉన్నప్పుడు గ్రీస్ దేశస్తులు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు, మరి వాళ్ళని తీసుకురమ్మంటావు అన్నప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్పాలి, అవును తీసుకురండి అని, లేదా లేదు వద్దు అని చెప్పాలి. అక్కడ అన్న తర్వాత అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు వారు చెప్పిన దానికి సంబంధం లేనట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, తీసుకురమ్మంటావా అని యేసుతో చెప్పిరి. 23 లాస్ట్లో ఉంటుంది. ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఏమంటున్నాడు? 23, అందుకు యేసు వారితో ఇట్లా నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు. చూడండి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు దేనికి ఆకర్షించబడ్డారు? వినాలి జాగ్రత్తగా. దేనికి ఆకర్షించబడ్డారు అంటే, లాజరును సమాధిలో నుండి లేపిన యేసును చూడాలి అని, సమాధిలో నుండి లేచిన లాజరును చూడాలి అని వీళ్ళు వచ్చారు. యేసును చూడాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఫిలిప్పు ఆంద్రేయతో మాట్లాడుతున్నాడు, ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి సమయం ఆసన్నమైంది అని దాని గురించి మాట్లాడుతూ అసలు లేపిన కార్యం ఏంటి, జరిగిన కార్యం ఏంటి అక్కడ వినాలి జాగ్రత్తగా. మరలా ఒకటికి నేను 2 సార్లు చెప్తున్నాను. అక్కడ జరిగిన కార్యం ఏంటి, సూచన ఏంటి? చనిపోయిన లాజరు లెగవటం, చనిపోయిన లాజరును బ్రతికించిన యేసును చూడటం. ఈ 2 కార్యాలను, ఈ రెండింటిని చూడటానికి వచ్చారు. కానీ దేవుడు అక్కడ ఏం బోధిస్తున్నాడు? వచ్చిన సూచనకు తగినట్లుగా, సరే రమ్మనని చెప్పట్లా, ఏ సూచన అయితే వారు చూశారో ఆ సూచన ద్వారా వారు బ్రతకరు. ప్రైజ్ ది లార్డ్. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు వారు వచ్చింది దేనికంటే, చనిపోయిన లాజరును చూడటానికి, లాజరును లేపిన దేవుణ్ణి చూడటానికి. ఇప్పుడు దీని వలన ఎవరైతే చూడటానికి వచ్చారో ఆ సూచన వలన వీరందరూ బ్రతకరు, వీరందరూ బలపరచబడరు, వీరందరూ పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడరు. అయితే ఇప్పుడు దేవుడు వారికి ఏ సూచనను ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే, మీరు చనిపోయిన లాజరును లేపిన కార్యము ఆ సూచన కాదు మీరు చూడాల్సింది. ఒక గోధుమ గింజ భూమిలో నాటబడి విత్తబడి అది చనిపోయి బ్రతుకుతూ చూసారా, అది మిమ్మల్ని బ్రతికించేది. ఎవరు ఆ విత్తనం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మీకు చూడాల్సినటువంటి సూచన, మీకు రక్షణ కలిగించాల్సినటువంటి సూచన, మిమ్మల్ని బ్రతికించే సూచన, మిమ్మల్ని బలపరిచే సూచన ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్. అది తన లాజరుకు ఉపయోగపడుతుంది. బ్రతికించిన ఆ సూచన లాజరు మార్పు చెందడానికి ఉపయోగపడుతుంది. ఎదుటివారి యొక్క స్వస్థత, ఎదుటివారి యొక్క మార్పు, వారిని రోల్ మోడల్గా పెట్టుకుంటే నీ బ్రతుకు మార్చబడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది మనం ఏమనుకుంటామంటే, నాకు ఆ దైవజనుడు మాదిరి, దైవజనుడు అలా చేస్తున్నాడు, నేను కూడా అలా చేయాలి, దైవజనుడు అలా ఉంటున్నాడు, ఆ పలానా సహోదరుడు ఇలా ఉంటున్నారు కాబట్టి నేను కూడా అలా ఉండాలి అనేటువంటి వారిని సూచనగా తీసుకొని, వారిని మోడల్గా, రోల్ మోడల్గా తీసుకొని మనమేం చేస్తామంటే అలానే ప్రవర్తిస్తాం. అది నిన్ను రక్షణలోనికి నడిపించే కార్యం అసలు కాదంటున్నాడు. అందుకని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడిన సందర్భం, సరే వాడిని రమ్మను, నన్ను చూస్తారు అని చెప్పాలి, అవునా? లేదు కుదరకపోతే వద్దు అని చెప్పాలి.
కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అసలు మీరు చూడాల్సింది బ్రతికిన లాజర్ను చూడటం కాదు, దానివల్ల మీకు రక్షణ రాదు. నేను ఒక రోజున మనిషి కుమారుడు మహిమపరచబడే గడి ఆసన్నమవుతుంది. ఆయన మరణించి బలి పశువుగా బలియాగమయ్యి సజీవ యాగముగా ఆయన అర్పించబడతాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడు అవుతాడు 3 రోజుల తర్వాత. ఇప్పుడు 3వ దినాన ఆయన లెగుస్తాడు. ఇప్పుడు మీరు ఆ సూచనను గనక మీరు చూస్తే, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు వారు చూడాల్సిన సూచన వారికి రక్షణ కలిగించే దానిని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అసలు అక్కడ మాట్లాడే సందర్భం అసలు ఆ దేవుడు అక్కడ మాట్లాడడానికి సరైన ఏమంటారు దాన్ని, అనుసంధానం చేయబడినట్లుగా ఉండదు. ఫిలిప్పు ఆంద్రేయ వచ్చి అయ్యో వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు సరే తీసుకురా అనాలి, లేదా వద్దు ఇప్పుడు కాదు అనాలి. అప్పుడు అసలు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే సూచన అనేది ఇది కాదు, మరొక సూచన ఉంది. యోనా ఏ విధంగా 3 రాత్రి పగళ్ళు తిమింగలము గర్భంలో కడుపులో ఉన్నాడో, అలాగే భూగర్భంలో కూడా ఈ మనిషి కుమారుడు, ప్రైజ్ ది లార్డ్, ఏ సూచనను ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు వారికేనంటే వారికి రక్షణ ఇచ్చే సూచనను. ఆ తర్వాత ఆయన మాట్లాడుకుంటూ ఆయన యొక్క బలి అయ్యేదాన్ని ఆయనకు గుర్తొచ్చి దాని గురించి ఆయన ఆలోచిస్తే, తండ్రి నీ చిత్తమైతే ఈ గడియను తీసేయి అంటున్నాడు. అయినా సరే నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా, నేను పంపబడింది ఈ గడియ కోసమే కదా, కాబట్టి నన్ను కొంచెం బలపరచు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేసేది? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యేసుక్రీస్తు కుమారుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, దీన్ని నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఈ గడియను నా యొద్ద నుండి తప్పించు. అయినా సరే నేను వచ్చింది ఆ పని నిమిత్తమే కాబట్టి మీ కృప చూపించండి, నన్ను బలపరచండి అని కుమారుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరా? ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, మీకు తెలుసు కాబట్టి ఇద్దరా ముగ్గురా ఒకళ్ళ అనేది నేను దాని గురించి మాట్లాడలేదు. యేసు అనంగలోనే గుర్తుపెట్టుకోండి. కుమారుడు అనంగలోనే వెంటనే మనకు గుర్తు రావాల్సింది శరీర రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి. శరీరాకారాన్ని, శరీరధారిగా వచ్చిన ఆ పోలికను, ఆ రూపాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అనంగలోనే గుర్తుపెట్టుకోండి, సర్వాంతర్యామి. ఆయన పరలోకంలో ఉన్నాడు, మధ్యాకాశంలో ఉన్నాడు, యేసు అనే శరీరంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు అనే ఈ శరీరంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దైవముగా ఆయనలో నివసిస్తుంది. అందుకని ప్రవక్త అన్నాడు, ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఆయనలో ఉన్న దేవునికి. శరీరం అనేది, యేసు అనే ఈ శరీరము దైవం అనే దేవునికి ప్రార్థన చేస్తుంది. అర్థమైందా? మీకు అర్థమైందా? ఇది శరీరం, ఈ శరీరము దైవము అనే దేవుడికి ప్రార్థన చేస్తుంది, ఆయనలో ఉన్న దైవానికి ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదేంటి, దైవం ఆయనలో ఉన్నప్పుడు ఆయనే దేవుడు కదా ఆలోచన వస్తుంది. పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? మనకే తెలియదు, చెప్తా. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావు? ఇప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మడికే నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న ఇబ్బందా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడికే నువ్వు ప్రార్థన చేస్తావు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అలాగే మనిషి శరీరంలో ఉన్న యేసు అనే ఈ శరీరంలో దైవత్వం అంతా నిండిపోయింది. అందుకనే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఆ తర్వాత అక్కడ ఒక చిన్న కార్యం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. 28. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏంటి ఆ శబ్దం అంటే, నేను నిన్ను మరలా మహిమపరుస్తాను,
నేను మరలా నిన్ను ఘనపరుస్తాను, నేను మరలా నిన్ను కొనియాడతాను, నిన్ను కీర్తిస్తాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు చదవండి. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము, ఈ శబ్దాన్ని అందరూ విన్నారు, ఈ శబ్దం అందరికి వినబడుతుంది. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఊరిమెను అనిరి. ఏం జరిగింది? ఒక శబ్దం వచ్చింది, నేను నిన్ను మహిమపరుస్తాను, నేను మరలా నిన్ను మహిమపరుస్తాను అనే ఒక మాటలు, శబ్దం అంటే ఒక మాట వినబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా వినబడింది. ఎలా వినబడింది అని అంటే అది ఒక ఉరుముగా వినబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎలా వినబడింది? ఈ సూచన వీరికి ఎలా వినబడుతుంది అని అంటే ఉరుము. ఉరుము ఎట్లా ఉంటుంది? ఉరుములు తెలుసుగా పిల్లలకు కూడా. ఉరిమింది అనుకుంటున్నారు, కానీ ఆ ఉరుము వెనకుండా స్వరాన్ని, శబ్దాన్ని వాళ్ళకి వినబడలా, అర్థం కావట్లా. కానీ ఉరమడాన్ని మాత్రం వీరు విన్నారు. తర్వాత మరి కొంతమంది ఉన్నారు, వారేమనుకుంటున్నారు? మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడనని. కొంతమందికి ఏమో, వినండి జాగ్రత్తగా, కొంతమందికేమో అదొక ఉరుముగా వినబడింది, మాటగా వినబడలా. మరికొంతమందికేమో ఆ సూచన ఎలా కనబడింది అంటే దేవదూతల్లో ఒకడు ఈయనతో మాట్లాడుతానంటే మాట వినబడింది. ప్రైజ్ ది లార్డ్. మాట వినబడింది, కానీ అది ఎవరు మాట్లాడారనేది వారిలో కొంతమందికి తెలియదు. కొంతమందికి మాట కూడా వినబడలేదు, కానీ అదొక శబ్దం అయితే వచ్చింది. ఏంటి ఆ శబ్దం అంటే ఉరుము. ఉరుము వచ్చింది, శబ్దం వచ్చింది. ఉరుమును ఉరుముగా విన్నవారు కొంతమంది, ఉరుముని ఒక దేవదూతగా చూసిన వారు మరి కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో వినండి. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఏంటంట? ఏం జరుగుతుంది? ఇప్పుడు మాట్లాడింది ఎవరితో? ఈ వచ్చిన ఉరుము, ఈ శబ్దము ఎవరితో మాట్లాడింది అంటే యేసు అనే శరీరంతో, ప్రభువుతో మాట్లాడింది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ శబ్దము, ఈ స్వరము అది నా కొరకు కాదు పంపబడింది, అది నా కొరకు కాదు వచ్చింది, మీ కొరకే వచ్చింది అన్నాడు. ఏమని అర్థం ఉంది అక్కడ? నీ యొద్దకు, నీ కొరకు వచ్చినప్పుడు నీతో మాట్లాడాలా. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? మొదలేశారా? మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలా? మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. చేతులు లేకొట్లా మరలా. ప్రైజ్ ది లార్డ్. మీరు టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. సమయములు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. మీరు అలా రెస్పాండ్ అవ్వకపోతే, స్పందించకపోతే నేను మరలా వాటి గురించి చెప్పాలి. సమయం వేస్ట్ అవుతుందా? అసలు మనం ఈ శబ్దాన్ని వినాలా? ఈరోజు శబ్దాన్ని వినాలనుకుంటున్నారా, లేదా పార్ట్ 2 కావాలా? కాబట్టి జాగ్రత్తగా మీరు స్పందించండి. మీకు అర్థమవుతుంది అని నాకు అర్థమైతే నేను ముందుకు వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చేతులు లేకొట్లా. ప్రైజ్ ది లార్డ్. తినరా మాకండి. ఉదయం పూట తింటే బద్ధకంగా, మందంగా ఉంటుంది. తినకుండా దేవుని కొరకు కడుపు కట్టుకొని రండి. కడుపు కట్టుకొని వస్తే ఎందుకు ఆకలి కలిగి ఉన్నాను అనే అంటి స్పృహ వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వారి గురించి నేను చెప్పట్లా, బాగానే వాళ్ళు తినండి. నేను అనేది యవనస్తులు ఉన్నటువంటి వారి గురించి. పిల్లలు తినరండి, వయసు పైబడిన వాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు తినరండి, తప్పులేదు, తినటం వల్ల తప్పులేదు. కానీ ఆ తిండే దేవుని సన్నిధిలో ఉద్యంగా ఉండటానికి ఆటంకమైతే మానేయండి అంటున్నా. నేను చెప్పింది అర్థమైందా? తినొద్దు, తినండి అనేది ఒక ఆచారంగా నేను చెప్పట్లేదు, కానీ ఆ తిండి నీకు ఆటంకంగా ఉంటే మానేయండి. ఒకవేళ తినకపోతే నీరసం అయిపోతున్నా వల్ల కాదంటారా, తినిరండి. తినకుండా ఉంటే నేను దేవుణ్ణి ఆరాధించలేను, ఉద్యమం రాదని, అది మీకు ఉపవాసం అనేది ఇబ్బందిగా ఉంటే తినిరండి. తిన్నా దేవుని మహిమపరచాలి, తినకపోయినా దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. తిండి వలన మేలు లేదు, లాభం లేదు, నష్టం లేదు అంటాడు. ఎవరో అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో అంటాడు. అందుకనే మీరు ఉద్యోగం ఉంటే నేను మళ్ళీ ఆ కొరింథీ పత్రికలోకి వాటిలోనికి వెళ్ళకుండా ఉంటా, సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, అవమానం పొందిన చోటే
ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన కృపతో. ప్రైజ్ ది లార్డ్. మంచి పేరు ఇచ్చాడా? అబ్బా విక్టర్ పాల్ మంచోడు, ఫలానా లాజర్ సహోదరుడు మంచోడు, ఈ కాదు. మంచి పేరు శ్రీమతి యేసు క్రీస్తు అనే నామాన్ని నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకంటే ఘనమైన నామము, ఇంతకంటే పరిశుద్ధమైన నామము ఏదైనా ఉన్నదా? ఆ నామముననే స్వస్థత, ఆ నామముననే విడుదల, ఆ నామముననే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఇప్పుడు ఆ ఘనమైన నామాన్నే దేవుడు నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? ఇదే ఉద్యమం. నేను మరలా ఛార్జింగ్ పెట్టా, మరలా మీరు దిగిపోవద్దు. ఛార్జింగ్ బ్యాటరీలు ఉదయం నుంచి ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలో పెట్టి ఉంచండి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శబ్దం దగ్గరకు వద్దాం. వచ్చిన శబ్దం అంటుంది, ఆయన అంటున్నాడు ఆ శబ్దాన్ని చూసి, ఈ శబ్దము మీ కొరకే పంపబడింది, నా కొరకు కాదు. అక్కడ వచ్చినటువంటి ఆ శబ్దాన్ని దేవుడు అంటున్నాడు అది మీ కొరకే. ఏం జరుగుతుంది అక్కడ? ఏమైంది అసలు? ఆ శబ్దము వీరి కొరకు రావటం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. వచ్చిన శబ్దము అక్కడ ఉన్న గుంపును వేరు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇప్పుడు అందరూ మెస్సయ్యను చూడటానికి వచ్చారు, అందరూ కూడా లాజరును చూడటానికి వచ్చారు. కానీ ఇప్పుడు దేవుడు అక్కడ వారిని వేరుపరుస్తున్నాడు. అక్కడ వచ్చినటువంటి శబ్దము ఒక గుంపునేమో అది ఒక ఉరుమే, అది ఉరుము ఉరుము ఉరుము. ప్రైజ్ ది లార్డ్. ఇంకో గుంపు ఉంటుంది, అది ఉరుము కాదు, దేవదూత మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ అక్కడ ఇంకో గుంపు ఉంది, అది మాట్లాడింది ఉరుము కాదు, దేవదూత కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3 గుంపులు కనబడుతున్నాయి. ఒక ఉరుమేమో ఉరుమే అంటుంది, ఇంకొక దూతేమో అది దూతే అంటుంది, ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు మాత్రం ఆయన నిజంగా తండ్రే. ప్రైజ్ ది లార్డ్. ఉరుమును పట్టుకున్న వాళ్ళు ఉరుముగానే ఉన్నారు, శబ్దాన్ని పట్టుకున్న వారు శబ్దంగా ఉన్నారు, దూతను పట్టుకున్న వాళ్ళు దూతలాగానే ఉన్నారు. ఇప్పుడు క్రీస్తును పట్టుకున్న వాళ్ళు క్రీస్తులాగా ఉన్నారు, తండ్రిని పట్టుకున్న వారు తండ్రిలాగా మారుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. ఈ కాలానికి మీకు ఒక సూచన ఉందా? ప్రైజ్ ది లార్డ్. 10వ అధ్యాయము. 3 నుంచి. సింహము గర్జించినట్లు, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు, వాటి వాటి శబ్దములు. చాలు. ఏమొచ్చినాయి ఇక్కడ? సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఇప్పుడు ఏంటి అయ్యి అంటే, ఒక గుంపు వారు అంటారు అవి ఉరుములు ఉరుములే. ప్రైజ్ ది లార్డ్. అవి 7 ఉరుములు ఉరుములే. కానీ కొంతమంది అంటారు అవి ఉరుములు కాదు, దేవదూతలు, 7 వర్తమానికులు అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? అవి 7 సంఘకాలాలకు పంపబడిన దూతలు అని అంటారు. కానీ ఇంకో గుంపు ఉంది, అసలు ఆ 7 ఉరుములేంటో తెలుసా? తలరాయి అంటారు. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్న వర్తమానము అని అంటారు. ఏం వినబడుతుంది? ఇది ఎందుకు వచ్చింది అని అంటే అది మీ కొరకే. దేని కొరకు? అందరూ చూస్తున్న సూచన ఇది మేఘమే. ఈ సూచనను అందరూ చూస్తున్నారు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఈ సూచన అందరూ చూస్తున్నారు. ఈ సూచన అంటే ఈ సూచన కాదు, యేసుక్రీస్తును లాజరును సమాధిలో నుంచి లేపిన కార్యం కొరకు వచ్చారు. వచ్చిన శబ్దాన్ని వింటున్నారు, అందరూ ఆ సూచనను చూస్తున్నారు. కానీ అది వచ్చింది దేనికేనంటే, వచ్చిన ఏక మనసు కలిగిన వారందరినీ సరైనగా దేవుని చేత ఆకర్షించబడే గుంపును వేరు చేయటానికి. ఇప్పుడు సూచన ఏం చేస్తుంది? ఐక్యం చేస్తుంది. కానీ ఒక శబ్దం ఉంది చూసారా, ఆ శబ్దం వేరు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సూచనను చూసి వచ్చిన వాళ్ళందరూ ఎండ్ టైం మెసేజ్. అవునా?
ఎండ్ టైం మెసేజ్లో ఉన్న వారందరూ కూడా ఈ సూచన నమ్ముతారు. అవునా? లాజరు సమాధిలో నుంచి లేకపోవటాన్ని అక్కడికి వచ్చిన ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ సూచన తర్వాత దేవుడు ఒక శబ్దాన్ని వినిపింపజేస్తున్నాడు. ఆ శబ్దాన్ని చూడటంలో దేవుడు వేరు చేస్తున్నాడు. ఒకరికేమో ఉరుముగా కనబడుతుంది, ఒకరికేమో దూతగా కనబడుతుంది, ఒకరికేమో అది తండ్రి స్వరమే, తండ్రి మాట్లాడుతున్నాడు, తండ్రి దేవుని మహిమపరుస్తానని చెప్తున్నాడు అనే బయలుపాటును కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇదే సూచన ఇదే కాలంలో సేమ్ అదే స్పిరిట్, అదే ఆత్మ పునరావృతం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వచ్చినటువంటి సూచనను ఈయనెవరు? బలిష్ఠుడైన దూత. ఈయనను దూతగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మొదటి రాకల్లో జరిగినప్పుడు రెండో రాకల్లో జరగాల. ఒక గుంపు వాళ్ళు ఏమనుకున్నారు? ఉరుము అనుకున్నారు. ప్రకటన 10లో ఉరుములు ఉన్నాయా? ఉరుమే. 7 ఉరుములు అంట. 7 ఉరుములు భుజాన వేసుకున్నారంట. 7 ఉరుములు నెత్తి మీద పెట్టుకున్నారంట. 7 ఉరుములు అట్టబట్టుకున్నాడంట. ఎలా పట్టుకున్నాడంట? అసలు ఉరుమేంటి? అది ఉరుమంటే డమడమడమడమ మెరిసే ఉరుము కాదు. ఇది నిన్ను నిత్యత్వములోనికి నడిపించే శబ్దం. ప్రవక్త అంటాడు ఉరుము అంటే అది దేవుని స్వరం. ఇప్పుడు ఏం భుజాన వేసుకున్నారంటే దేవుని స్వరాన్ని భుజాన వేసుకున్నారు. అది తప్ప ఉరుమును భుజాన వేసుకున్నారు, ఉరుమును నెత్తి మీద పెట్టుకున్నారు. ఉరుమేంటి? దేవుని స్వరాన్ని మేము మోస్తున్నాం, దేవుని స్వరాన్ని భుజం మీద వేసుకుంటున్నాం. తప్పది. కానీ వారికి అది ఉరుమే. కానీ ఉరుములో నుంచి వచ్చింది దేవుని స్వరం. ఒక గుంపు వారు అలా వేరు చేయబడుతున్నారు. మరో గుంపు ఉన్నారు బలిష్ఠుడైన దూత. ఆయన దూతే. ప్రైజ్ లార్డ్. ఈ మధ్య నేను ఒక ఛానల్లో చూశాను. రెండవ రాకడలో యేసు ప్రభు ఎలా వస్తాను అని చెప్తున్నాడు. ఎలా వస్తాను అని చెప్తున్నాడు? ఏంటి అలా చూస్తున్నారు? రాజుగా, అంతేనా? సింహముగా ఆయన వస్తున్నాడు, పెండ్లి కుమారుడుగా ఆయన వస్తాడు. అంతే కదా మనకు తెలిసింది. ఏంటి అలా చూస్తున్నారు? అవునా కాదా? అలానే వస్తాడని లేఖనాలు చెప్తున్నాయి, ప్రవక్త వర్తమానాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రకటన 10ని మీరు రెండో రాకడ అంటున్నారు. ఆ రెండో రాకడలో ఆయన ఎలా వస్తున్నాడు అంటే బలిష్ఠుడైన దూతగా వస్తున్నాడు. ప్రవక్త అంటాడు బలిష్ఠుడైన దూత అంటే వర్తమానికుడు. దూత అంటే వర్తమానికుడు. ఆయన వర్తమానికుడుగానే వస్తున్నాడు, కానీ ఆయన పెండ్లి కుమారుడుగా కానీ రాజుగా కానీ రావట్లేదు. కాబట్టి ఇది రాకడ కాదు అని చెప్పి ఒక ఇది వీడియో విన్నా, నేను చూశాను. అది ఆన్లైన్లో అందరూ ఇది ఇబ్బంది, వారిని అవమానపరచడం, వారి యొక్క ఛానల్ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను చెప్తున్నాను. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు, ఇక్కడ బలిష్ఠుడైన దూతగా ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. కానీ ఆయన రెండవ రాకడలో ఎలా వస్తాడంటే పెండ్లి కుమారుడుగా, ఆయన ఎలా వస్తున్నాడంటే రాజుగా, ఆయన ఎలా వస్తున్నాడంటే సింహముగా. అంతేనా? మరి ఆయన సింహముగా రాలేదుగా, ఆయన పెండ్లి కుమారుడుగా రాలేదుగా, ఆయన రాజుగా రాలేదు. కాబట్టి ఇది బలిష్ఠుడైన దూత, వర్తమానికుని పరిచర్య. ఆయన దూతే, క్రీస్తే, కానీ దూతగా వచ్చాడు, వర్తమానికుడిగా వచ్చాడు అని చేస్తున్నారు. నా ప్రశ్న, మొదటి రాకడ ఎలా వస్తుందని చెప్పాడు? ఎలా ఏ రూపంలో ఆయన వస్తారని ఆయన వాగ్దానం చేశాడు. మొదటి రాకడలో, వినాలి జాగ్రత్తగా, మొదటి రాకడలో యేసు ప్రభు మెస్సయ్యగా ఎలా వస్తాను అని చెప్పాడు. రాజుగానా, ఒక వడ్రంగి వాని కుమారుడుగానా, పశువుల పాకలో పుట్టేవాడిగానా, ఎలా వస్తానని వాగ్దానం చేశాడు. జకర్యా గ్రంథంలో ఏమంటాడు? నీ రాజు దీనుడై సాత్వికుడై గాడిద పిల్లని ఎక్కువస్తాడు. ఎవరు ఆయన? ఇప్పుడు మొదటి రాకడలో ఆయన ఎలా వస్తాడని చెప్తాను. నీ రాజు, నీ రాజు, నీ రాజు. ఇప్పుడు ఆయన మొదటి రాకడలో వాళ్ళందరూ దాన్ని పట్టుకొని ఎలా ఎదురు చూస్తున్నారంటే రాజుగా వస్తాడు ఆయన. యోధా గోత్రంలో రాజుగా ఆయన జన్మిస్తాడు. యోధా వంశంలో నుంచి, రాజవంశంలో నుంచి ఆయన పుడతాడు. రాజుగా వస్తాడని చూశారు, కానీ ఆయన రాజుగా రాలేదు. ఎప్పుడైతే ఆయన రాజుగా రాలేదో ఈయన మాకు సామాన్యమైన వడ్రంగివాణిగా చూశాడు. లేఖనాన్ని చూడండి, జకర్యా గ్రంథంలో ఏమన్నాడు? రాజు 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 అని అన్నాడు. మరి ఈయన రాజా? మొదటి రాకల్లో వచ్చిన ఆయన రాజుగా ఉన్నాడా? రాజుగా పరిపాలించాడా? రాజుగా వారి మధ్యలో తిరిగాడా? గుర్రం ఎక్కి తిరిగాడా? గుర్రం ఎక్కాల్సిన ఆయన గాడిదనెక్కి తిరిగితే వారు నమ్మేవారు.
రాజవంశంలో పుట్టి అంతఃపురంలో నుంచి గుర్రం మీద రావాల్సిన ఆయన గుర్రం మీద రాకుండా గాడిద మీద ఎక్కి వెళ్తే గుర్రం మీద రావాల్సిన అనేది లేఖనం కరెక్ట్ అనేవాడు. కానీ ఇక్కడ సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. ఆపోజిట్, అంతఃపురానికి ఆపోజిట్లో పుట్టాడు ఈయన. అందులో నుంచి గుర్రం మీద నుంచి రావాల్సిన ఆయన గాడిద పిల్ల ఎక్కి రాకుండా అసలు ఇందులో నుంచే గాడిద పిల్లని వస్తున్నాడు. ఆయనకు గుర్రాలు గోళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ, బోధకులు, పరిచయులు, శాస్త్రులందరూ ఏమని బోధించుకున్నారు, ఏమని వారికి అర్థమైంది? ఈ లేఖనాన్ని బట్టి ఆయన రాజుగా వస్తాడని ఎదురు చూశారు. నీకు విషయం చెప్పంటారా, ఎప్పటికీ కూడా వారు రాజు కొరకు, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మొదటి రాకడలో వచ్చిన మెస్సియాను వాళ్ళు అంగీకరించాల. కారణం ఏంటి అంటే ఆయన రాజుగా వస్తానని అక్కడ అక్షరానుసారంగా కనబడుతుంది. కానీ ఆయన రాజుగా రాలేదు కాబట్టి ప్రైజ్ ది లార్డ్, ఈయన మెస్సయ్య కాదు అని తృణీకరించుకున్నారు. అదేనా జరిగింది? ఈ రోజున కూడా ఆయన రాజుగా వస్తానన్నాడు, పెండ్లి కుమారుడుగా వస్తానన్నాడు కాబట్టి బలిష్ఠుడైన దూతగా వచ్చాడు కాబట్టి ఈయన ఆరాకడ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు అనుకూలంగా దాని వాక్యాన్ని మార్చుకోవచ్చు. మరొక మాట అంటారు, రెండో రాకడ నమ్మే వాళ్ళందరూ దెయ్యాలంట. ఎవరు దెయ్యాలనేది ఒక రోజు అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు బయలుపరచబడుతుంది ఎవరు దెయ్యాలు, ఎవరు సంఘశాఖలో పాతుకుపోయారో అప్పుడు అర్థమవుతుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ బోధకులు ఎంత గొప్పవారైనా ఆ మాట వినొద్దు, ఎంత గొప్పవారైనా వాళ్ళ మాట వినొద్దు, వాక్యాన్ని పరిశీలించనని చెబుతూ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటే వింటున్నారు. అది మరీ ఎంత బాధాకరమైన సంగతి, అవునా? ఆ సహోదరుడు చెప్పినవన్నీ ఒక దైవజనుడు చెప్పిన సంగతులే. అతనికి తాను పరిశీలించి తెలుసుకున్న కార్యాలు అసలు కాదు. అతను మాట్లాడిన ప్రతి కార్యాన్ని అవన్నీ ఎలా ఉన్నాయనంటే వేరే దైవజనుడు మాట్లాడుతున్న మాటలనే ఇతను వాటన్నిటినీ నోట్ చేసి అదేదో తను పరిశీలించి తెలుసుకున్న మర్మయుక్తమైన జ్ఞానం వలన వచ్చిన బయలుపాటు అనుకొని దానిని ఎర్రి గొర్రెలు అనుకుంటున్నారా? విశ్వాసులు ఏమైనా వెర్రి గొర్రెలు అనుకుంటున్నారా? ఆయన భార్య మోసపోదు. ప్రైజ్ ది లార్డ్. ఆ సంగతి ఆయన భార్యకు తెలుసు, ఆమె భర్తకు కూడా తెలుసు. ఆమె ఏ సూచన అయితే ఇవ్వబడుతుందో ఆ సూచన వెనక ఉన్న శబ్దాన్ని బట్టి ఆమె మోసపరచబడదు. సూచనను చూసేవాళ్ళు మోసపోతారు, కానీ సూచన వెనక ఉన్న శబ్దాన్ని పట్టుకున్నవాడు మోసపరచబడడు, మోసపరచనివ్వడు. ఎందుకంటే ఆ శబ్దం ఎప్పుడైతే వింటారో అది వారి హృదయాంతరంగంలోనికి వెళుతుంది. ఇప్పుడు ఆ హృదయాంతరంగంలోకి వెళ్ళిన ఆ శబ్దము, ఆ స్వరము ఆమెను నడిపించటం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమెను వారు కాదు కదా, ఎంత అంతర్జాతీయ ప్రసంగికులైనా, ఇంగ్లీష్లో పండితులైనా ఆమెను మోసం చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బలిష్ఠుడైన దూత, ఆయన దూతను దూతగానే చూస్తున్నారు. ఎందుకంటే మొదటి రాకడలో జరిగిన కార్యాలే జరగాల. ఎన్నిసార్లు చెప్పాను ఇది గుర్తుందా? మొదటి రాకడలో ఏ కార్యాలైతే జరిగినాయో, ఏ విధముగా 3 గుంపులు ప్రజలు ఉన్నారో, రెండవ రాకడలో కూడా అవే ప్రజలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదటి రాకడలో ఆ శబ్దాన్ని వినేటప్పుడు మెస్సయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు మొదటి రాకడలో ఇప్పుడు ఆ శబ్దాన్ని వినేటప్పుడు మెస్సయ్య ఎక్కడున్నాడు? వారి మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు రెండో శబ్దాన్ని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రెండోసారి వచ్చిన ఈ శబ్దము, ఈ సూచన వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలినా? ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మగా కాదు, వాక్య శరీరముగా, నీలో మట్టి శరీరంగా శరీరధారి అయ్యాడు. వాక్య శరీరము నీలోనికి వచ్చి ఇప్పుడు శరీరధారిగా మట్టి శరీరముగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు అంటే శ్రీమతి యేసుక్రీస్తుగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటే సహోదరి లావణ్య ఎలా ఉంటాడు? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఎలా ఉంటాడంటే సహోదరి రజనీ సిస్టర్ లాగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చెప్తున్నావు అని అంటే ఈ మట్టి శరీరంలోనికి ఆయన ప్రవేశించాడు వాక్య శరీరంగా. ఇప్పుడు థియోఫనీ ఎక్కడుంది? ఆమెలోనే ఉంది, శ్రీమతి యేసుక్రీస్తులోనే. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా బయలుపరచబడుతున్నాడు అని అంటే శ్రీమతి యేసుక్రీస్తుగా, అంటే శ్రీమతి యేసుక్రీస్తుగా బయలుపరచబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కనబడే రూపం గురించి కదా నేను మాట్లాడేది. జడ వేసుకుని అమ్మో యేసుక్రీస్తుని ఎంత అవమానిస్తున్నారు, ఆయన జడ వేసుకుంటాడా?
ఆయన పూలు పెట్టుకున్నాడు. ఈ రకమైన ఈ మనుష్య రూపం గురించి కాదు నేను మాట్లాడేది. శరీరధారిగా యేసుక్రీస్తు మట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన కార్యాలు చేస్తూ, ఏ విధమైన స్వస్థతలు చేస్తూ, ఏ విధమైన అద్భుతాల ద్వారా ఆయన మహిమపరచబడ్డాడో, ఏ విధమైన కార్యాలను చేశాడో, ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు ద్వారా ఆమెలోనికి ఆయన ప్రవేశించి ఆ కార్యాలను చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు అంటే శ్రీమతి యేసుక్రీస్తు లాగా ఉన్నాడు. అర్థమైందా? అర్థమైందా? ఈ శరీరం గురించి కాదు నేను మాట్లాడేది, క్రియల గురించి, ప్రవర్తన గురించి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? నీ క్రియల్లో కనబడదు. ఈమెలో ఉన్నాడు ఆయన. నీ ప్రవర్తన ద్వారా తెలుసు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు. అదిగో అతనిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆయన స్వభావం? 1-2 మాట్లాడుకుందాం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే స్వస్థపరచమని వారు అడిగినప్పుడు వెంటనే వారు స్వస్థత పొందుకుంటున్నారు. చనిపోయిన వారు లెగుస్తున్నారు. ఇప్పుడు ఇవే క్రియలు శ్రీమతి యేసుక్రీస్తులో ఆ కార్యాలు జరిగించాలి అని ఆమెలోనికి ఆయన నివసించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సింహాసనం ఎక్కడుందన్నాడు ప్రవక్త? 3వసారి ఈ సింహాసనం ఎక్కడుంది? శ్రీమతి యేసుక్రీస్తు అనే హృదయంలో ఉంది. ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు హృదయంలో సింహాసనం ఉంటే సింహాసనం మీద కూర్చునేది ఎవరు? ఇప్పుడు ఆయన అధిష్ఠించాడా? ఆసీనుడు అయ్యాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ సూచనను చూడటంలో విఫలమైపోతున్నారు. మొదటి రాకడలో ఏం జరిగిందో రెండవ రాకడలో కూడా అవే కార్యాలు జరుగుతాయి. మాట్లాడితే మొదటి రాకడ అంటారేంటి? ప్రతిసారి మాట్లాడితే మొదటి రాకడ. మాకు తెలియదా మొదటి రాకడ? ఏం తెలుసు మీకు మొదటి రాకడ గురించి? మాట్లాడితే మొదటి రాకడ మొదటి రాకడ మొదటి రాకడ అంటున్నా. అసలు మొదటి రాకడ గురించి ఏం తెలుసు మనకి? నేను మాట్లాడతాను, నేను అంటాను, జరిగిపోయిన ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చీల్చాడు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఎర్ర సముద్రం మధ్యలో ఆయన వారిని నడిపించాడు. ఐగుప్తు సైన్యాన్ని అందులో ముంచివేశాడు. బండ నుంచి నీరిచ్చాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. నమ్ముతున్నారా? యేసుక్రీస్తు మన కొరకు బలయ్యాడు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. యేసుక్రీస్తు 3వ రోజున లెగిశాడు. ఆ కాలానికి యేసుక్రీస్తు కాలంలో బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా. నమ్ముతున్నారా? ఈ కాలానికి ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనహం. రేపు దేవుడు ఒక రోజున వచ్చి వధువును ఎత్తుకొని పోతాడు. 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ఏంది అయిపోయిందా? ఛార్జింగ్ పెట్టాలి మళ్ళీ. 1000 ఏండ్ల పరిపాలన ఉంది. చెప్పాలా? నమ్ముతున్నారా? నమ్మట్లేదా? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసన తీర్పు ఉంది. శాశ్వతంగా మనము ఆ గొర్రె పిల్లని వెంబడిస్తూ ఆయనతోనే జీవిస్తాము. నమ్ముతున్నారా? ఇంతవరకు జరిగిపోయింది, జరగబోయే దానిని ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు నీ తరంలో నీ కాలంలో వచ్చిన సూచనను, ఆ సూచన వెనక ఉన్న శబ్దాన్ని నువ్వు నమ్మగలిగే క్రైస్తవుడువేనా? ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు ఏమని? క్రీస్తు మెస్సయ్యగా మొదటి రాకడలో వచ్చాడు అని. ఎందుకంటే అది జరిగిపోయిన కార్యం. ఇప్పుడు ఆ కాలంలో మెస్సయ్య కాలంలో ఉన్న యేసుక్రీస్తు జీవించిన ఆ తరంలోనికి మనం వెళ్ళి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వారి సంఘాల వారిని అడుగుదాం. ఇప్పుడు ఈయనేనా మెస్సయ్య? ఈయనేనా ఈ కాలానికి పంపబడిన మెస్సయ్య? ఈ కాలానికి పంపబడిన ఏలియా, బాప్తిస్మిచ్చి యోహాను ఏలియాయేనా? మలాకీలో అధ్యాయంలో ఉన్న 3వ అధ్యాయంలో ఉన్న ఆయన ఏలియా ఈయనేనా? మార్గాన్ని సారాళము చేసేవాడు ఈ యోహానేనా అని అడిగితే వారేం సమాధానం చెప్తారు? ఆ తరంలో ఆ కాలంలో వచ్చిన దానిని వారు చూడటంలో పట్టుకోగలిగారా? విడిచిపెట్టే గుడ్డి వారిగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. వారు దాన్ని విడిచిపెట్టేశారు. ఎందుకంటే వారు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడని నమ్ముతారు. ఫరోను అందులో ముంచివేశారని నమ్ముతారు. అవునా? యెహోషువ యోర్దానుని ఏకరాశిగా నిలిపాడని నమ్ముతారు. ఐగుప్తుని ఆ సమస్తాన్ని కూడా దేవుడు మోషేకి, అహరోను చేతులకు అప్పగించాడని నమ్ముతారు. కానీ ఈ కాలంలో, వారి తరంలో వచ్చిన మెస్సియాను చూడటంలో వారు, అర్థమవుతుందా? నీ తరంలో వచ్చిన వర్తమానం ఏంటో దాన్ని చూడగలగాలి. అది క్రైస్తవుడు అంటే. జరిగిపోయిన దాన్ని ఎవడైనా నమ్ముతాడు, జరగబోయే దాన్ని నమ్ముతారు. అసలు జరుగుతున్నది ఏంటి నీ కాలంలో? నోవా కాలంలో జలప్రళయం వచ్చిందా? నోవా కాలంలో జంతువులన్నీ ఓళ్ళలోకి వచ్చినాయా?
3 అంతస్తులుగా కట్టి ఆ ఓడ తలుపును దేవుడే మూసేశాడా? ఆ నోవాహు కుటుంబము, ఆ జంతువులు, పక్షులు, జలచర జీవులు అందులో ఉండాల్సిన ఓడలోనికి ప్రవేశించినవి తప్ప మిగిలినవన్నీ చచ్చిపోయినాయి. ఇది నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? పరిశీలి శాస్త్రులు, సద్దుకాయలు కూడా నమ్ముతున్నారా? ఇప్పుడు నా ప్రశ్న, అసలు ఆ కాలంలో నోవాహు కాలంలో ఉన్నవారు నమ్మారా? వాళ్ళు హానోకు ఎత్తబడ్డాడని నమ్ముతారు, ఎందుకంటే అది జరిగిపోయిన కార్యం. ప్రైజ్ ది లార్డ్. అంటే జరిగిపోయిన కార్యాన్ని హానోకు ఎత్తబడ్డాడు, కయ్యూను హేబేలును చంపేశాడు, హేబేలు బలి అంగీకరించబడింది అని నమ్ముతారు, ఎందుకంటే జరిగిపోయిన కార్యాలు. ఇప్పుడు వారి కాలంలో జరుగుతున్న దానిని మాత్రం చూడటంలో వాళ్ళు విఫలమైపోతున్నారు. అందుకని నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, నోవాహు ఆ మిగిలిన ఆ 8 మందికి మాత్రమే వర్షము కురిసేది తెలుసు అంట, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ తెలియదు అంటాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరైతే రక్షించబడతారో వారికి మాత్రమే సంభవించే రక్షణ కృప, సంభవించబోయే తీర్పు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదేనా జరిగింది? ఏం జరిగింది అక్కడ? ఆ కాలానికి వచ్చిన దాన్ని పట్టుకుని విఫలమైపోతున్నారు. జరిగిపోయిన దానిని నమ్ముతున్నారు, జరగబోయే దానిని నమ్ముతున్నారు. ఈ కాలంలో జరిగే దానిని మాత్రము రాజు దీనుడుగా వస్తానన్నాడు, ఆయన రాజుగా రాలేదు, కాబట్టి ఈయన మెస్సయ్య రాజు కాదు, అసలు ఈయన మెస్సయ్యనే కాదు, ఈయన ఒక సామాన్యమైన వడ్రంగమాని కుమారుడు. మరి అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, ఆయన బయల్జెబూబు, దెయ్యములకు అధిపతి. ఇదేనా వాళ్ళ ప్రసంగాలు? ఈయన వారి బోధలు? లేదు లేదు, మెస్సియా సూచనలు కనబడుతున్నాయి. మీరు అబద్ధపు దెయ్యం యొద్దకు వెళుతున్నారు, అబద్ధపు స్వరాలు వింటున్నారు, మీరు ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, వారి దగ్గరికి వెళ్ళొద్దు. ఇదేనా ప్రసంగాలు? ఏం చేస్తున్నారు? అన్ని నమ్ముతున్నారు, జరిగిపోయినాయి. జరగబోయే వాటిని నమ్ముతున్నారు, రాజుగా మెస్సయ్యగా వస్తాడని. అసలు ఆ మెస్సయ్యనే కళ్ళ ముందు కనబడుతుంటే రాజుగా వస్తానన్నాడు, రాజుగా రాలేదు కాబట్టి ఇది అది కాదు. ఈ కాలంలో కూడా అట్నే తగలబడ్డారా? ఈ కాలంలో కూడా. ఎందుకంటే పునరావృతం అవుతాయి అంటాడు ప్రసంగిలో. సూర్యుని క్రింద జరిగిన కార్యములే జరుగుతాయి, క్రొత్తవేమి జరగవు. అవే మరలా మరలా పునరుత్థానం అవుతాయి, పునరావృతం అవుతాయి. జరుగుతున్నాయి, అదే జరుగుతున్నాయా, వేరే ఏమన్నా జరుగుతున్నాయా? సేమ్ అవే జరుగుతాయి. ఇదేంటిది? ఇదేంటిది? నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి వచ్చిన సూచన. ఈ సూచన వెనక ఉన్న శబ్దం అయ్యే 7 ఉరుములు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాటిని సూచనని అందరూ చూస్తున్నారు. ఎంట మెసేజ్లో ఉన్న వారందరూ కూడా ఈ సూచన చూస్తున్నారు. సూచనను చూసినప్పుడు అందరూ కలిసే ఉన్నారు. కానీ ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడే అది ఉరుమే. ఏయ్ అది దూత, కాదు అది తండ్రి స్వరం. ప్రైజ్ ది లార్డ్. గుంపులు ఏర్పడుతున్నాయా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది మీ కొరకే వచ్చింది. అక్కడ ఏమన్నాడు చూడండి, లాస్ట్ మాట అక్కడ ఏమన్నాడు చూడండి. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, ఇది నా కొరకు రాలా, మీ కొరకే వచ్చెను, ఇది మీ కొరకే వచ్చింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఏంటంట? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? తీర్పు జరుగుతుందా, తీర్పు జరుగుతుందా, తీర్పు జరుగుతుందా. అది ధవళ సింహాసనం తీర్పు అప్పుడు జరిగింది. ఈ భూమి అంతా నాశనం అయింది. ఓరి పిచ్చోడా, తీర్పు ఆల్రెడీ మెస్సయ్య కాలంలో ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడు అంటే సూచన ఎప్పుడైతే నీ కళ్ళ ముందుకు వస్తుందో, ఆ సూచన వెనుక ఉన్న శబ్దం ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టిందో, దేవుని స్వరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే తీర్పు మొదలయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదలైంది మీకు తీర్పు. ఎప్పుడంటే సూచన ప్రారంభమైంది, అప్పుడే మీ తీర్పు మొదలైంది. ఇక ఈ సూచన ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పుడు తీర్పు ప్రారంభమైంది. ఇప్పుడు కృపా సింహాసనం కాదు, ఇది తీర్పు సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి, ప్రతి క్రైస్తవుడు నమ్మేది ప్రపంచాన్నంతటిని నాశనం చేసి మొత్తాన్ని ఆగమైపోయిన తర్వాత భూమిని కాల్చి ఆ పాట ఉంది, ఏం పాట పాడండి? మిక్కటమైన వేండ్రముతో ఇక ఆ ఊహల్లో ఉండిపోయారు. సమస్తాన్ని నాశనం చేసిన తర్వాత ఆయన సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద కూర్చొని ఆ అక్రమము చేయవారులారని మాట్లాడతారు. అప్పుడు వారిని నరకానికి పంపిస్తాడు. అప్పుడు తీర్పు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ యొద్దకు సూచన పంపబడిందో, ఎప్పుడైతే నీకు ఆ సూచన వెనుక ఉన్న శబ్దం వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు దానిని కనుగొనలేకపోయావో, గుడ్డివాడిగా మార్చబడ్డావో, నీకు తీర్పు ప్రారంభమైంది. నీ మార్గం మార్చబడింది. నువ్వు వెళ్ళాల్సిన నిత్య జీవం మార్గము
దేవుడు టోల్ గేట్ ద్వారా మూసేశాడు. ప్రైజ్ ది లార్డ్. గేట్ వేసేసాడు. నువ్వు వెళ్ళవలసిన జంక్షన్ మార్గం మారిపోయింది. కాలము కోడలి ఏకమయ్యే జంక్షన్ లో దేవుడు మార్గం మళ్ళిస్తున్నాడు. నిత్య జీవానికి వెళ్లే గుంపు ఒక దారి వెళ్ళింది, కృప ద్వారా కృపను వెంబడిస్తూ వెళ్లే గుంపు ఒకటి, కాలమును వెంబడిస్తూ తీర్పు కొరకు పరిగెత్తే గుంపు ఒకటి. తీర్పు ఎక్కడ మొదలైంది? తీర్పులోనికి ఇంకా నీకు ఏ తీర్పు అయితే తీర్చబడిందో ఆ తీర్పులోనికి నువ్వు వెళ్ళలా, కానీ ఆల్రెడీ నీకు తీర్పు తీర్చబడింది. ఒక వ్యక్తికి జడ్జి తీర్పు తీర్చి నీకు ఉరిశిక్ష అన్నాడు, అర్థమవుతుందా? ఉరిశిక్ష అని చెప్పేశాడు, జడ్జిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి నేను ఇంకా తీర్పు పొందలా, ప్రైజ్ ది లార్డ్, నేను ఇంకా తీర్పును పొందలా, ఎందుకంటే నాకు ఇంకా ఉరి తీయలేదుగా అని అంటే ఆ వ్యక్తిని మనం ఏమంటాం? నాకు ఇంకా తీర్పు తీర్చబడలా, నాకు జడ్జిమెంట్ రాలేదు. ఎందుకు? నా మొహానికి నల్లటి గుడ్డ ముసిగేయలేదు, నన్ను ఆ తాడితో బంధించలేదు, కింద గేటు తీసి నన్ను ఉరి తీయలేదు, కాబట్టి నాకు ఇంకా తీర్పు తీర్చలేదు అని అంటే ఏమంటాం? ఆ వ్యక్తిని మనం ఏమంటాం? బుద్ధిహీనుడు అంటాం, మూర్ఖపు మనసు కలిగిన వాడు అని అంటాం, పిచ్చివాడు, వెర్రివాడు అని అంటాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ కాలం యొక్క సూచనను నిన్ను చూడనివ్వకుండా దేవుడు మార్గాన్ని మళ్ళించాడు, చూసావా? నీ తీర్పు ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏమన్నాడు? మరొకసారి చదవండి. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, ఈ శబ్దం నా కోసం కాదు వచ్చింది, నీ కొరకే వచ్చెను, మీకోసమే వచ్చింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఎప్పుడు? ఇప్పుడు ఈ తీర్పు జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటారు? తీర్పు జరుగుతుందా? ఎప్పుడు? సూచన ఎప్పుడైతే వచ్చిందో, శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఆ శబ్దాన్ని, ఆ సూచనను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తున్నారు. అప్పుడు అంటున్నాడు తీర్పు వచ్చేసింది. అంటే ఇక్కడ వేరు చేసేస్తున్నాడు. జంక్షన్ కోడలిలో దేవుడు వేరు చేస్తున్నాడు. ఏకముగా అందరూ కలిసి ఆ సూచనను చూద్దామని వచ్చిన వారు, లాజరును యేసును చూద్దామని వచ్చిన వారికి దేవుడు కొత్త సూచన చూపించాడు. అపోస్తుల బోధ అనే సూచనను అందరూ కలిసి అపోస్తుల బోధ అని వచ్చి అందరూ దాన్ని చూద్దాము, అందులో బలపరచబడదాము, నిత్య జీవానికి వెళ్దామని వచ్చారు. కానీ దేవుడు అక్కడ మారుస్తున్నాడు, కొత్త సూచన ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చాడా? వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వచ్చారు? ఇందులో మొదటి రాకడలో ఎందుకు వచ్చారంటే లాజరును యేసును చూడటానికి వచ్చారు. మనందరము రెండవ రాకడలో దేని చూడటానికి వచ్చామంటే అపోస్తుల బోధ ఉందా, యేసుక్రీస్తు నామమున బాప్తిసము, పాద పరిచర్య ఉందా, ప్రభురాత్రి భోజనం ఉందా, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి ఇంకా డైరెక్ట్ నిత్య జీవమే. ఇప్పుడు దేవుడు అక్కడికి వచ్చి అన్నాడు అది కాదు సూచన అది కాదు, అసలు అది సరైన సూచన కాదు. ఆ సూచన నిన్ను నిలబెట్టేదే కానీ నిన్ను నడిపించేది కాదు. ప్రైజ్ ది లార్డ్. అది నిన్ను నిలబెడుతుంది. అది పునాది మీద కట్టబడే ఒక వర్తమానం ఉండాలి నీకు. ఆ పునాది మీద నువ్వు కట్టబడే ఒక సూచన ఉండాలి. ఆ పునాది మీద కట్టబడడానికి నీకు ఒక శబ్దం ఉండాలి. దానికి పైన ఒక తలకప్పు ఉండాలా, పై కప్పు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నువ్వు చూడటానికి వచ్చిన మొదటి రాకడలో వారిని ఏం చేశాడు దేవుడు? ఇది కాదమ్మా సూచన, చూడండి అని చెప్పి ఆకాశం నుంచి ఈయన మాట్లాడటం, ఆకాశంలో నుండి భూమి మీద ఉండి యేసు మాట్లాడటము, ఆకాశం నుండి ఆయన మాట్లాడి ఆయన అంటున్నాడు ఇది నా కొరకు కాదు వచ్చింది, ఈ మాట్లాడింది నా కోసం కాదు, అది మీకోసమే. ఏక మనసు కలిగిన వారందరినీ దేవుడు వేరు చేస్తున్నాడు. అందరూ ఏక మనసు కలిగి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. బాబా ప్రేమ కలిగి ఉండాలి మనందరం, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు నేను సమాధానం ఇయ్యవచ్చి తినని మీరు తలంచొద్దు, అగ్ని వేయవచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు దేవుడు? వేరు చేస్తున్నాడు. కాదేశు బర్నేయ ఏంటి దాని అర్థం? తీర్పు తీర్చబడుట, వేరు చేయబడుట. ఏం జరుగుతుంది? దేవుడు అందరిని సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అందరూ మంచి సహవాసం కలిగి ఉండాలని కాదు సూచన వచ్చింది. ఒక శబ్దం వచ్చింది అంటే అక్కడ ఖచ్చితంగా వేరు చేయబడుట ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అదేనా జరిగింది అక్కడ? ఈ గడియ మొదలైంది, ఇప్పుడు తీర్పు మొదలైంది మీకు. ఏంటి ఆ తీర్పు? ఆ శబ్దాన్ని శబ్దముగా,
అంటే ఇది దేవుడే మాట్లాడుతున్నాడు అని గుర్తించిన బయలుపాటు కలిగిన గుంపు ఒకటి, కాదు అది బలిష్ఠుడైన దూత, అది దేవదూత అని వారికి బయలుపాటు కలిగిన వాళ్ళు ఒక గుంపు, రెండు కాదు అది ఒక ఉరుమే, అసలు అది రాయొద్దని చెప్పాడు, రాయొద్దని దేవుడే చెప్పాక నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడేది? ప్రైజ్ ది లార్డ్. ఆడేమన్నాడు యోహానుతో? అది రాయొద్దు, అది రాయొద్దు, దేవుడు ఆ ఉరుమును రాయొద్దు అని అంటే ఆ ఉరుము 7 దూతలు, ఆ ఉరుము దేవుడు, ఆ ఉరుము 7 ముద్రలు, నీకెందుకు దేవుడు వద్దన్నప్పుడు నీకెందుకు అని ఒక గుంపు. అది ఉరుమే. నేనంటాను రాయొద్దు అని చెప్పింది ఎవరితో? యోహానుతోనేనా? యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకి. ఇప్పుడు ఆ యోహాను ఆ 7 ఉరుముల స్వరాన్ని విన్నాడా వినలేదా? ఇప్పుడు యోహాను ఆ 7 ఉరుముల స్వరాన్ని విన్నప్పుడు, ఆ వర్తమానాలను విన్నప్పుడు, ఆ యోహానుకు సాదృశ్యమైన వధువుకు ఆ 7 ఉరుములు బయలుపరచబడాలా బయలుపరచబడకూడదా? దేవుడు రాయొద్దంటే మీరేంటి 7 ఉరుములు అంటారు. ఆ 7 ఉరుములు యోహాను కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఆ 7 ఉరుములు ఎవరి కొరకు? యోహాను కొరకు. ఆ యోహానే ఈ కాలం యొక్క భార్య, ఆయన భార్య. మొదటి సంఘకాలం నుంచి ఉన్న ఆయన భార్యే యోహానుకు సాదృశ్యం. మొదటి స్వరం వినబడుతుంది, మొదటి ఉరుముతుంది. ఆ మొదటి ఉరుములో యోహాను ఉన్నాడు కదా. యోహాను ఎవరు? వధువేగా. ఇప్పుడు మొదటి ఉరిమింది ఎఫెసు సంఘకాలంలో. పౌలు ఉరుముతున్నాడు, పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ శబ్దాన్ని ఎవరు వింటారు? ఆ సూచనని ఆ కాలంలో ఉన్న వధువుగా ఉరుము తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండో కాలంలో ఉన్న ఉరుముతుంది. ఇప్పుడు ఎవరు వినాలి? 3వ కాలం, 4వ కాలం, 5వ కాలం, 6వ కాలం, 7వ కాలం. ఇప్పుడు 7వ కాలంలో, 7వ సంఘకాలంలో ఇప్పుడు ఉరుముతుంది. ఆయన విలియం మ్యారిన్ బ్రెనహం, ఆయనలో నుండే ఒక ఉరుముతుంది. అదే ఉరుము దేవుని స్వరం. ఇప్పుడు ఆ స్వరము ఉరుముతున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఎవరు వింటారనంటే యోహానికి సాదృశ్యముగా ఉన్న ఆయన భార్య వింటుంది. ఏంటి ఆయన ఉరిమిన ఉరుము? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలో 2 పరిచర్యలు జరిగినాయి. ఒకటి ఏలియా పరిచర్య, రెండవది 7వ దూత పరిచర్య. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏలియా పరిచర్య చేశాడు, ఇది 7వ దూత 2 ఒకటే అనుకున్నారు. కాదు. 7వ దూత పరిచర్య వేరు, ఏలియా పరిచర్య వేరు. ఏలియా పరిచర్య యేసుక్రీస్తు వైపు, అపోస్తుల బోధ వైపు, పిల్లలను తండ్రుల వైపు తిప్పటం. అపోస్తుల బోధ వైపు పిల్లలమైన మనల్ని తిప్పటము ఏలియా పరిచర్య. మరొకటేంటి? ఏలియా పరిచర్య మెస్సయాను పరిచయం చేయడం. ప్రైజ్ ది లార్డ్. ఏలియాను పరిచయం చేయటమే, మెస్సయాను పరిచయం చేయడమే ఏలియా యొక్క పరిచర్య. ఇది ఏలియా పరిచర్య. పిల్లల వైపు, తండ్రుల వైపు పిల్లలను తిప్పటము. మెస్సయాను, ఆ కాలానికి పంపబడిన మెస్సయాను పరిచయం చేయడం అనేది ఏలియా పరిచర్య. 7వ దూత పరిచర్య కూడా అదేనా? బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మాలను సమాప్తం చేయటం. ప్రైజ్ ది లార్డ్. ఏంటది? 7వ దూత పరిచర్య ఏంటి? మీకు ఇంకో విషయం చెప్తాను. 7వ దూత 7వ సంఘకాలానికేనా? 7వ సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైంది? 1906 నుండి 63. 1906 నుండి ప్రారంభమైంది. ప్రవక్త ఎప్పుడు పుట్టాడు? 1909లో పుట్టాడు. ఓకేనా? అంటే ప్రవక్త పుట్టడానికి 3 సంవత్సరాల ముందే 7వ సంఘకాలం ప్రారంభమైంది. ఇప్పుడు ఈయన బోధ ఏంటి అని అంటే ఈ 6 సంఘకాలాల్లో ఉన్నవారిని 7వ సంఘకాలంలోకి తీసుకురావాలా. ఓకేనా? అర్థమైందా? ఏంటది? మరలా చెప్తున్నాను. ఈ 6 సంఘకాలాల్లో ఉన్నవారిని 7వ సంఘకాలంలోనికి తీసుకొని రావాలి. అదే కదా ఈయన పరిచర్య. అంటే ఈ అపోస్తుల బోధలోనికి తీసుకొని రావాలి. ఈ సంఘ శాఖలలో ఉన్న వారందరినీ, పిల్లలను తండ్రుల వైపు తిప్పే పరిచర్య ఇందులోకి తీసుకొని రావాలి. ఇది ఏలియా పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. మెస్సయాను పరిచయం చేయాలి. ఇది 7వ దూత పరిచర్య. ఇప్పుడు 7వ సంఘకాలంలో దేవుడు తిడుతున్నాడు. తీయండి ఒకసారి. 7వ సంఘకాలంలో
నీవు చల్లగానైనను ఆ, వెచ్చగానైనను లేవు. ఆ, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఆ. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన నువ్వు వాడవును, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడివి, దరిద్రుడు, దరిద్రుడు, గుడ్డివాడు, గుడ్డోడివి, దిగంబరుడు దిగంబరువి. ఉన్నావు గనుక ఆ, తిరుగుక నేను ఆ, ధనవంతుడను, ఆ. ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, ఆ. నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువలేదు, ఈ అపోస్తుల బోధే నాకు పెద్ద ధనము, ఈ కాలపు వర్తమానమే, ఈ వర్తమానము ప్రవక్త 1200 మెసేజ్లే నాకు ధనము, నాకేం కొదువలేదు, నేను పరలోకానికి వెళ్తాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గుడ్డోడివి, నువ్వు దిగంబరివి, నువ్వు దిక్కుమాలిన వాడివి. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రవక్త తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? ఏలియా పరిచర్య ఏంటి? 7వ సంఘకాలంలోకి తీసుకొచ్చాడు ప్రవక్త. తీసుకొచ్చాడా? కానీ ఇప్పుడు 7వ సంఘకాలంలో తీసుకొచ్చాడు ప్రవక్త. ఇప్పుడు 7వ సంఘకాలమే మిగిలిన 6 సంఘకాలాల కంటే భ్రష్టత్వంగా తయారైపోయింది. ఇప్పుడేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందుకనే 63లో వచ్చింది ఒక సూచన. ఇప్పుడు ఈ సూచన ఏం చేస్తుందంటే, ఈ దిక్కుమాలిన సంఘంగా ఉన్న దరిద్రపు సంఘముగా, గొడ్డుబోతు సంఘముగా, దిగంబరి సంఘముగా, వస్త్రము లేని వస్త్రహీనులుగా ఉన్న ఆ సంఘములో నుండి ఇప్పుడు 1963 నుంచి ప్రవక్త మెసేజ్ ఏంటి? సాతాను కుయుక్తిని బయలుపరచటం, భవిష్యత్తును బయలుపరచటం, దేవుడు తలరాయిగా వచ్చిన ఆ యొక్క బయలుపాటును, ప్రత్యక్షతను ఆయన భార్యకి ఇవ్వటము. ఇది 63 నుండి ఆయన చేసిన పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రవక్త? 2 పరిచర్యలు. ఒకటి లోపలికి తీసుకొచ్చాడు, రెండోది బయటికి తీసుకుపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండోది బయటికి తీసుకెళ్లే 7వ దూత పరిచర్యలో ఇప్పుడు ఆయనంతటా ఆయన చేయట్లేదు, అది బయటికి లోనికి తీసుకెళ్లే పరిచర్య ఆయన కాదు చేసేది. ఇప్పుడు ఆయనలోనికి మనిషి కుమారుడు శరీరధారయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండో రకం, ఇప్పుడు 63 నుంచి ఆయన పరిచర్య మారుతుంది, 63 నుంచి ఆయన బోధ మారుతుంది, 63 నుంచి ఆయన విధానాలు మారుతున్నాయి. దానియేలు 70 వారాలు అంటాడు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉరుములు, 7 తెగుళ్ళు, ఇవన్నీ కూడా యూదుల కొరకు, అన్యుల కొరకు కాదు అని అంటాడు. దానియేలు 70 వారాలు 63 కంటే ముందు ప్రకటించబడింది. ఎప్పుడైతే 63 దేవుని యొక్క బయలుపాటు ప్రత్యక్షత ప్రవక్తకు వచ్చిందో, ఇప్పుడు ప్రవక్త అన్నాడు 7 ముద్రల్లో 4 ముద్రలు ఆయన భార్యకే. ఆయన భార్య కాలంలో ఇవి నెరవేర్చబడతాయి. ఇందులో 7వ ముద్ర కూడా ఆయన భార్యదే. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఏం చెప్పాడు బోధ? అప్పటి వరకు చేసిన బోధ ముందు కాన్సెప్ట్, మెయిన్ సబ్జెక్టు అపోస్తుల బోధ, అపోస్తుల బోధ, అపోస్తుల బోధ. కానీ 63 నుంచి ఆయన వర్తమానాలన్నీ మారిపోతున్నాయి. భూమి మీద పాప పురుషుడు ఎలా పోతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. పాప పురుషుడు గనక నీకు బయలుపరచబడ్డా, దినములు ఆసన్నమై నేను గుర్తుపెట్టుకో అన్నాడా? పాప పురుషుడు ఎవరు? బయలుపరచబడుతున్నాడా? తెలియజేయబడుతున్నాయా? అవి ఎప్పుడైతే మీకు బయలుపరచబడతాయో మీరు గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆయన రాకడాన్ని. ప్రైజ్ ది లార్డ్ అన్నాడా? తెస్సలోనికి రాసిన పత్రికలో చూడండి ఒకసారి. టైం ఎంత అయింది? తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా ఇద్దరు నుండి వచ్చినదని చెప్పిన పత్రికల ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకుని బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా మంది ప్రభు దినం ఇప్పుడే వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రభు దినం ఇప్పుడే వచ్చిందని ఒక సూచన వచ్చిన
దేవదూతలు వచ్చి చెప్పిన మా దగ్గర నుండే వచ్చింది, మా పత్రికల వలన, ఇదిగో పౌలు ఇట్ట చెప్పాడు, ఇగో వాళ్ళు ఇలా చెప్పారు, పేతురు ఇలా చెప్పాడని మా పత్రికల వలన కూడా ఎవరైనా మీకు చెబితే మీరు చంచల మనస్కులు అవ్వద్దు, స్థిరత్వం లేని మనసు కలిగిన వారిగా మార్చబడద్దు, ఆందోళన చెందొద్దు, బెదరొద్దు, దిగులు పడొద్దు, కంగారు పడొద్దు, కలవర పడొద్దు అని చెప్తున్నాడు. ఓకేనా ఇంతవరకు? ఆ తర్వాత ఏమంటున్నాడు, అసలు ఆ దినం ఎప్పుడు వస్తుంది అని దాన్ని వివరిస్తున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి, ఆ దినం రావాలంటే, ప్రభు దినము రావాలి అంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి. నాశన పాత్రుడకు పాప పురుషుడు, నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏ దినం? రాకడ దినం రావాలి అని అంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి. మీ ముందు ఆ సూచన ఇవ్వబడుతుంది. ఆ భ్రష్టత్వం సంభవించబడింది, మీరు చూసారా? అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పాప పురుషుడు బయలుపరచబడతాడు. పాప పురుషుడు ఎప్పుడైతే బయలుపరచబడ్డాడో మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ రెండు కార్యాలు ముగించబడిన తర్వాత జరిగే కార్యమే ప్రభు దినం, అదే రాకడ అంటున్నాడు. అర్థమైందా? మొదట ఏం సంభవించాలి? పౌలు చెప్తున్నాడు, పౌలు వాటిని బయలుపరుస్తున్నాడు. ఆ దినం రావాలంటే భ్రష్టత్వం రావాలి, ఆ దినం రావాలి అని అంటే పాప పురుషుడు బయలుపరచబడాలి. ఈ రెండు కార్యాలు జరిగిన తర్వాత ఆయన దినము రాకడ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ కాలపు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట భ్రష్టత్వం ఇప్పుడు సంభవించింది. ఏ కాలంలో సంభవించింది అంటే ప్రవక్త అంటాడు, భ్రష్టత్వం అంటే నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి ఏ సంఘ కాలంలో కనబడుతుంది అంటే 7వ సంఘ కాలంలో నీకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు భ్రష్టత్వం ఎక్కడ ప్రారంభమైంది? 7వ సంఘ కాలంలో ప్రారంభమైంది. పాప పురుషుడు బయలుపరచబడాలి. మృగం యొక్క ముద్రలో 1954-56 సంవత్సరాల్లో మృగం యొక్క ముద్ర అనే వర్తమానం చెప్తూ పాప పురుషుడిని ప్రవక్త బయలుపరచాడు. మృగం ముద్ర ఎవరిది? ఎవరు మృగం యొక్క ముద్ర? ఉన్నాడా? పోప్ వాడేనా? ఇప్పుడు ఆ పాప పురుషుడు బయలుపరచబడింది. ఈ రెండు బయలుపరచబడిన తర్వాత దినం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 7వ సంఘకాలం ఏమో 1906 నుంచి ప్రారంభమైంది. అది నులివెచ్చని స్థితిలోనికి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. భ్రష్టత్వం అంటే నులివెచ్చని స్థితి అని చెప్తాడు ప్రవక్త. ఇప్పుడు భ్రష్టత్వం సంభవించిందా? తర్వాత 6 సంఘకాలాల్లో నులివెచ్చని స్థితి ఉన్నట్లుగా బైబిల్ చెప్తుందా? చరిత్ర చెప్తుందా? ఇప్పుడు నులివెచ్చని స్థితి, భ్రష్టత్వం సంభవించాలి. అది 7వ సంఘ కాలంలో జరిగింది. ఇప్పుడు పాప పురుషుడు బయలుపరచబడాలి. 6 సంఘ కాలంలో పాప పురుషుడు బయలుపరచబడాలా? 7వ సంఘ కాలంలోనే ఆ పాప పురుషుడిని బయలుపరచబడ్డాడు. దానిని బయలుపరిచిన వాడు ఈ కాల ప్రవక్త. ఇప్పుడు ఈ రెండు బయలుపరచబడిన తర్వాత జరిగే కార్యమే ప్రభు యొక్క రాకడ. అదే 63లో జరిగింది. ఈ రెండు సంభవించిన తర్వాత రాకడ రావాలని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ లేఖనము నెరవేరుస్తున్నట్లుగానే ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు. వాటిని కనుక నువ్వు చూస్తే ప్రవక్త ఇప్పుడు డైరెక్ట్ గా 63లో వచ్చింది, ఈ రెండు నెరవేర్చబడ్డే, ఇదిగో ఇదే రాకడని ఆయన చెప్పాలా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చింది ఉరుమని ఒకరు గోల్ చేస్తున్నారు. ఒక్కొక్కరేం కాదు, దేవదూత అని గోల్ చేస్తున్నారు ఒక గుంపు వారు. ఇప్పుడు దేవుడే అది కాదు, ఇది కాదు, అది దేవుని స్వరం అని చెప్పొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. ఉంటున్నారా? దేవుడు ఇప్పుడు అక్కడ అందరు కలవరపడుతున్నారు. వచ్చిన స్వరాన్ని ఉరుమనుకుంటున్నారు కొంతమంది, కొంతమంది ఏమో అది దేవదూత స్వరం అనుకుంటున్నారు. అవునా? ఇప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడుగా, దేవుడు వింటున్నాడుగా. అరే పిచ్చోళ్ళారా, మురకపు తరం వారులారా, అది ఉరుము కాదు, అది దేవదూత కాదురా, అది దేవుడేరా మాట్లాడేది, తండ్రేరా మాట్లాడేది అని వాళ్ళందరికీ బయలుపరచవచ్చు కదా. దేవుడు బయలుపరచొచ్చా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు అలాగ వారికి పూర్తిగా డైరెక్ట్గా బయలుపరచడం ఆయన చిత్తం కాదు. ఆయన ప్రణాళికలో ఈ మాట లేదు, నేను పూర్తిగా బయలుపరుస్తాననే మాట లేదు. ఆయన ప్రణాళికలో ఈ విమోచన గ్రంథంలో దేవుని యొక్క ఆ యొక్క నిర్ణయంలో నేను ఉన్నట్టు ఆ కాలంలో జరిగేది మొత్తాన్ని బయలుపరుస్తాను అని లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సూచనని ఇస్తాడు, సూచన వెనక ఒక శబ్దాన్ని ఇస్తాడు. ఆ సూచనను, శబ్దాన్ని గ్రహించి కనుగొనాల్సింది నువ్వే. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడా, అరే అది ఉరుము కాదు, దేవదూత కాదురా, అది దేవుడేరా అని చెప్పాడా? మరి ఆయన చెప్పినప్పుడు యేసు ఈ కాల ప్రవక్త వచ్చిన ఆ సూచన వెనక ఉన్న శబ్దమే రాకడరా, అది రెండవ రాకడ అని చెప్తాడా? చెప్పాలా?
అసలు ఆ సూచనలను, లేఖనాలను, వర్తమానాలను నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది కదా. చూడం, ఎందుకంటే యుగో వాళ్ళు చెప్తే నేను వినేదేంటి, వింటే ఎక్కడ తగ్గుతామో. నువ్వు ఇక్కడ తగ్గలేదనుకో, ప్రైజ్ ది లార్డ్, ఏముంది బైబిల్లో? తగ్గించబడినవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడినవాడు. ఇక్కడ కనుక నువ్వు తగ్గించుకోకపోతే, యుగోకెళ్ళి వాడు చెబితే నేనేనాలా అని కనుక తిరుగుబాటు చేస్తే, ఇప్పుడే తీర్పు గడియ, ప్రైజ్ ది లార్డ్, వచ్చిందా? అదేనమాట. కాబట్టి వచ్చిన సూచన ఏదైతే ఉందో, ఏదైతే ఆ సూచన వెనక శబ్దం ఉందో, దానిని పట్టుకోవడంలో మనం ముందుండాల. దేవుడు కోరుకునేది అదే. రెండవ రాకడ వచ్చింది అని ప్రవక్త చెప్పవసరలా. చెప్పాల ప్రవక్త? యేసు ప్రభు చెప్పాడా? ఏలియా చెప్పాడా? ఆ ఏలియాను నేనే, బాప్తిస్మిచ్ యోహాను నేనే ఆ ఏలియాను, మెస్సయ్య కంటే ముందు వచ్చే ఏలియాను నేనే అని ఆయన చెప్పాడా? మలాకి 3వ అధ్యాయంలో ఉన్నాడే, మార్గమును సరళం చే అరణ్యంలో కేకవే శబ్దం, అది నేనే. ప్రైజ్ ది లార్డ్. నేనే ఏలియానని డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ఎందుకు వంకరగా మాట్లాడుతున్నారు? అది వంకర కాదు, అది మర్మయుక్తంగా మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. మర్మయుక్తంగా మాట్లాడు. ఆ కాలంలో సరిపోయింది. ఈ చివరి కాలంలో సమస్త మర్మములన్నీ బయలుపరచాలి కదా. సమస్త మర్మములు ఈ కాలం ప్రవక్త ద్వారా బయలుపరచాలి. చాలా మంది అనుకున్న అభిప్రాయం, మన ఎండ్ టైంలో ప్రవక్త ద్వారా దేవుడు అన్ని మర్మాలను బయలుపరిచేశాడు, అన్ని తెలియజేసేసాడు, ఇంకా మర్మాలు ఏమి దాచబడలేవు. ఒకవేళ కనుక రెండవ రాకడ కూడా అది తెలియజేయబడాలి అని దేవుడు నిర్ణయించుకుంటే తెలియజేసేసేవాడే, కానీ అది దేవుడు దాచిపెట్టాడు, మర్మాలన్నీ బయలుపరిచేశాడు. 7వ దూత నేనని చెప్పాడు ప్రవక్త, అది మర్మంగా చెప్పలేదా? ఏలియా నేనే అని చెప్పాడా? అది మర్మంగా చెప్పలేదా? అదేంటి మరి? మర్మాలన్నీ బయలుపరిచినప్పుడు ఎందుకు చెప్పలా? మరొక ప్రశ్న, దేవదూతలను దేవుడు ఎప్పుడు సృజించాడు? నీటిని ఎప్పుడు సృజించాడు దేవుడు? అసలు ఆ నీటిని సృష్టించినట్టు బైబిల్లో ఉందా? ఈ మర్మాలను ప్రవక్త బయలుపరిచాడా? ఉన్నాయా? నీటిని దేవుడు ఎప్పుడు సృజించాడు? ఉందా? నీటిని సృజించినట్టు. వెలుగు కలుగును గాక, భూమి కలుగును గాక, ఆకాశము కలుగును గాక, ఆకాశాన్ని నీటిని పైకి పంపించి ఆకాశంగా మార్చడం, జలచర జీవులను సృజించడం, పక్షులను సృజించడం, అన్నిటిని చేసినట్టు కనపడింది. నీటిని సృష్టించినట్టుందా? ఆ మర్మాన్ని చెప్పాడా? దేవదూతలను దేవుడు ఎప్పుడు సృజించాడు? ఆ మర్మాన్ని చెప్పాడా? సమస్త మర్మములు బయలుపరిచాడు. ఎవరు చెప్పారు మీకు? సమస్త మర్మములు అంటే సువార్తకు సంబంధించిన సమస్త మర్మములు. అక్కడ ఏమన్నాడు? ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో సువార్త అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సువార్త ఏంటి? క్రీస్తు పుట్టుక, మరణం, పునరుద్ధానం, వాటి గురించి ఆయన జీవించిన కార్యము, వాటిలోనే కొన్ని మర్మాలు దాచబడి ఉన్నాయి. ఇప్పుడు వాటిని బయలుపరచడానికి ప్రవక్త వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన పుట్టుక గురించి, జీవన విధానం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మర్మాలను సువార్తకు సంబంధించిన మర్మాలను బయలుపరచడానికి. అర్థమవుతుందా? అన్యజనులకు రక్షణ ఎలా వస్తుంది? అన్యజనులు దానియేలు 70 వారాల్లో చెప్తాడు. దానియేలు యొక్క సూచనలు అనే వర్తమానాల్లో చెప్తాడు. దేవుడు మనల్ని ఎలా అంటు కట్టుకున్నాడు. వారిని నరికేసి, ఆ కొమ్మను నరికేసి, యోధా ప్రజల యొక్క కొమ్మను నరికి అడవి కొమ్మను ఎలా ఆయన అంటు కట్టుకున్నాడో, అంజురపు చెట్టు యొక్క కొమ్మను నరికేసి అడవి అంజురపు చెట్టు యొక్క కొమ్మైన మనలను ఆయన అంటు ఎలా కట్టుకున్నాడో, అది సువార్తకు సంబంధించింది. అన్య జనులను దేవుడు ఎలా రక్షించబోతున్నాడో, ఎలా రక్షించాడో, ఆయనకు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అనేటువంటి మర్మాలను బయలుపరిచే స్వార్థ మర్మాలు. వధువు ఎలా ఎత్తబడుతుంది, ఎలా విమోచించబడుతుంది, ఎలా అలంకరించబడుతుంది, ఎలా సిద్ధపడుతుంది అని చెప్పేదే ప్రవక్త యొక్క వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మాలన్నీ అంటే అన్నీ తెలియజేసాడు, ఇంకేమి లేవని కాదు. అవన్నీ ఆయనకి ఇవ్వబడినవి అన్నీ బయలుపరిచాడు. దేవుడు ప్రవక్తను చేయమని చెప్పిన కార్యాలన్నీ చేశాడు. అర్థమైందా? ఉదాహరణకి నేను ముగిస్తున్నాను ఇంక వాక్యం. ఉదాహరణకి సహోదరి పద్మ సిస్టరు సుష్మాకి ఇచ్చిన తల్లికి 2 పనులు చెప్పింది, ఒక 4-5 పనులు చెప్పింది. నీళ్లు పట్టమని, బట్టలు ఉతకమని, అంట్లు కడగమని, వాకిళ్ళు ఊడమని చెప్పింది. సుష్మాకి 2 పనులు చెప్పింది, సుమశ్రీకి 2 పనులు చెప్పింది, సహోదరి లావణ్య సిస్టర్.
ఇప్పుడు సుమ ఏం చేసిందంటే ఆమెకి చెప్పిన 2 పనులు చేసింది. ఇప్పుడు ఆమె తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ పని అంతా చేసేసా అని అన్నది. ఏ పని చేసింది ఆమె? ఏ పని చేసింది? ఆమెకు ఇవ్వబడిన పని అంతా చేసింది. ఏం పని అంటే బట్టలు ఉతకటం, అంట్లు కడగటం, వాకిలు ఊడటం, అన్నం వండటం అయ్యిందా? అది ఎవరి పని? సుష్మ పని. ఇప్పుడు సుమ వచ్చి అంటుందమ్మా పని అంతా అయిపోయింది అని అంటది. అప్పుడు ఆమె చెప్పిన ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే 7వ దూత సమస్త మర్మములను బయలుపరుస్తాడంటే ప్రవక్తకి ఇవ్వబడిన మర్మములన్నీ బయలుపరుస్తాడు. ఇంకా మిగిలి ఉన్నాయి, వాటిని ఎవరు బయలుపరచాలంటే బలిష్ఠుడైన దూత దిగి రావాలి. ఇప్పుడు సమస్తమైన మర్మములు బయలుపరిచే స్వార్థ అది ప్రవక్తకి ఇవ్వబడిన వరకే. ప్రవక్త తర్వాత ఇంకొక ఆయన రావాలి, ఆయన వచ్చి ఆయనకి ఇవ్వబడిన మర్మాలను బయలుపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అది బయలుపరిచేదే ఈ 7వ దూతకు బలిష్ఠుడైన దూత ఇచ్చిన వర్తమానం. అదే ఈ 7 ముద్రలు, ఇదే సూచన. దీని వెనక ఇది అందరూ చూస్తున్నారు, ఈ సూచన అందరూ చూస్తున్నారు, కానీ దీని వెనక వచ్చిన ఈ శబ్దాన్ని చూడట్లా. ఇది ఎంతమందికి తెలుసు? ఈ శబ్దం 7 ముద్రలు అనేది ఈ వర్తమానం, ఈ శబ్దం గురించి, ఈ స్వరాన్ని ఎంతమంది వింటున్నారు? ఎన్ని సంఘాల్లో బోధించబడుతున్నాయి? ఎన్ని సంఘాల్లో ఇవి ఉపదేశించబడుతున్నాయి? మా సంఘంలో బోధించబడ్డాయి. 1వ ముద్ర తెల్లని గుర్రం, 2వ ముద్ర ఎర్రని గుర్రం, 3వ ముద్ర నల్లని గుర్రం, 4వ ముద్ర పాండువర్ణ గుర్రం, 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, 6వ ముద్ర శ్రమలు తెగుళ్ళు, 7వ ముద్ర రాకడ. అయిపోయింది. మాకు తెలిసి 7 ముద్రలు పిచ్చోడా ఇవి కాదు. ప్రైజ్ ది లార్డ్. అవి తెలుసుకోవడం, అది నువ్వు ఇది రావవసరలా, అలా బయలుపరచడానికి ఇది రావవసరలా. నీకు ఇందులోనే ఉంటాయి. ప్రకటన గ్రంథంలోనే 1వ ముద్ర అంటే ఏంటో, 2వ ముద్ర అంటే ఇవన్నీ కూడా అందులోనే రాయబడ్డాయి. దాని కొరకు వాటిని బయలుపరచడానికి వచ్చిందే ఈ శబ్దం. ఈ శబ్దంలో అసలు ఏమి రాయబడుతుంది? ఈ శబ్దం ఏం పలుకుతుంది? ఆ శబ్దం వెనక ఉన్న సూచన ఏంటి? ఆ శబ్దం వెనక ఉన్న స్వరం ఏంటి? అది ఎందుకొరకు బయలుపరచబడింది? ఇది లేకపోతే పరలోకానికి వెళ్ళమా? అపొస్తలుల బోధన కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళిపోతావా? నో సార్. ఇది లేకపోతే నీకు ఎత్తబాటు విశ్వాసం రాదంటున్నాడు ప్రవక్త. మరి అలాంటప్పుడు నువ్వు అపొస్తలుల బోధతో ఎలా ఎత్తబడతావు? అపొస్తలుల బోధతో నువ్వు ఏ విధంగా నిత్యత్వానికి వెళ్ళిపోతావు? ఒకవేళ కనుక అలా వెళ్ళిపోతావు అనుకుంటే ఇది రావాల్సిన పని ఏంటి? అపొస్తలుల బోధతోనే నువ్వు నిత్య జీవం వెళ్ళిపోతాం. అపొస్తలుల బోధతోనే నమ్మకముగా, ఆయన ఇచ్చిన దాంట్లో మనకు తెలిసిన దాంట్లో నమ్మకంగా యథార్థంగా ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే ఇదెందుకు రావడం? ఇదెందుకు ఇవ్వడం? ఇది అవసరం లేదనుకుంటే ఇది రావాల్సిన అవసరం ఏంటి? అంటే దేవుడికి కూడా తెలియదా? మనం అంటాం కదా, దేవుడికి తెలియదు, ప్రవక్తకు తెలియదు, వీరికి తెలుసంట. మరి దేవుడు ఇది ఎందుకు ఇచ్చాడు? దేవుడికి తెలియకిచ్చాడా? దేవుడికి ఆలోచన విధానం లేకిచ్చాడా? దేవుడికి ఒక ప్రణాళిక లేకిచ్చాడా? ఒక నిర్ణయం లేకిచ్చాడా? ఎందుకు ఇచ్చాడనంటే వేరు చేయడానికి. ఈ శబ్దమే మిమ్మల్ని వేరు చేసేది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది లేకుండా నువ్వు ఎత్తబాటులోనికి వెళ్తావు అనుకునేది నీ మూర్ఖత్వం. ఇది లేకుండా నువ్వు నిత్య జీవం కాదు కదా, ఆ నిత్య జీవం యొక్క గుమ్మము యొద్దకు నువ్వు ప్రవేశించలేవు. ఇది లేకుండా, ఈ ముద్రలు లేకుండా, ఈ బయలుపాటు నీకు లేకుండా నిత్య జీవముని కాదు, ఆ గుమ్మము యొద్దకు కూడా నువ్వు ప్రవేశించలేవు. ఎవరా గుమ్మం? యేసులో ఉన్నాను అనుకుంటున్నారు. యేసు అనే గుమ్మము నాతో ఉంది, నేను గుమ్మము యొద్దే ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి అనుకుంటున్నావు. గుమ్మము యొద్దలేవు. దేవుడు నిన్ను ఎడబాసెనని సౌలుకు కనుగొనలేదు. ఎడబాసెను, సౌలును ఎడబాసాడు, విడిచిపెట్టేశాడు. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టేసింది. అయినా సరే కనుగొనలేని వాడిగా ఉన్నాడు. ఆయనకు సూచనలు ఇవ్వట్లేదు, ఆయనకు దేవుని స్వరం వినబట్లేదు, ప్రవక్తలు లేరు, ఇన్ని లేవు. ఏంటి ప్రభువా అని సౌలు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే ఏదో ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేవాడు. కానీ సౌలు ఎవరిని ఆశ్రయించాడు? ఏం జరుగుతుంది? ఈ రోజున సేవకుడికి సూచన లేకపోతే, సేవకుడికి దేవుని యొక్క వర్తమానము సంఘంలో స్వస్థతలు లేకపోతే, ఆ గందరగోళ పరిస్థితులు ఏర్పడితే దేవుని ఎదుట మోకరించి ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, ఏంటి ఈ గందరగోళము, ఏ శబ్దం వచ్చింది, ఏ స్వరం వచ్చింది అని కనిపెట్టాల్సిన సేవకుడు, బ్రదర్ ఏంటంటావు ఇది? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఏదో సినిమా ఒకటి ఉంది, నేను మాట్లాడకూడదు, చంద్రముఖిగా మారిన వారి యొద్దకు పోయి, బ్రదర్ ఇదంతా ఏంటిది? ఆయన అంటాడు కాలు భూమి మీద పెట్టకూడదు అని ప్రవక్త చెప్పాడు. 2వ రాకడలో ఆయన పాదం భూమిని తాకదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా బ్రదర్? ఓకే.
కాలు భూమి మీద పెట్టంగా అసలు వచ్చిన శబ్దం ఏంటో విను. వచ్చిన శబ్దం ముందు రావడం ద్వారా పాదం భూమి మీద పెట్టకూడదని చెప్పాడా? ఆయన వర్తమానం ఏంటి? ఆయన భౌతిక శరీరంతో వచ్చాడు కాబట్టి ఇది రాకడ కాదు. అవునా బ్రదర్? ఓకే ఓకే ఓకే. సిస్టర్ ఏంటంటావు ఇది? ఈ గందరగోళం ఎందుకు? నీకు తెలిసిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు, ప్రార్థన చేసుకో. ఉన్న దాంట్లో నువ్వు దేవుడు నీకు చర్చిలో పాస్టర్ ఇచ్చాడు కదా, ఆ పాస్టర్ చెప్పినట్టు నువ్వు లోబడు, పాస్టర్ చెప్పినట్టు నువ్వు విను, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. అట్టెళ్ళే లెక్క అయితే డినామినేషన్లో ఉండి సావచ్చుగా, వర్తమానంలోకి రావాలా? ఆ పాస్టర్ చెప్పినట్టు నమ్మకంగా యథార్థంగా ఉంటే డినామినేషన్లో పోవా? ఆ బోధ నువ్వు తీసుకొచ్చి నువ్వు ఎక్కడ చేస్తావేంటి? మళ్ళీ నీకు తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. అలాగ తెలియదా ఆ విషయం? డినామినేషన్లో ఉండాలి, అలాగ తెలియదా? మరి ఆ పాస్టర్లో పోతారా పరలోకానికి? అప్పుడేమో పోరు పరలోకానికి పోరాళ్ళు, వాళ్ళతో పాటు నువ్వు కూడా సావు. లైన్లో నుంచుంటారు పాస్టర్లు. ఎవరు? డినామినేషన్ పాస్టర్లు. వాళ్ళే నిలబెడితే వాళ్ళ విశ్వాసులు ఏంటంటే మా పాస్టర్ చెప్పినట్టు నేను విన్నాను, అయితే మీ పాస్టర్ నరకానికి పోయాడు, మీరు కూడా పోండి. ఇదేనా చేసిన బోధ? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పాస్టర్ చెప్పినట్టు వినండి, అపోస్తుల బోధన పట్టుకొని పాస్టర్ చెప్పినట్టు నమ్మకంగా యథార్థంగా ఉంటే పరలోకానికి వెళ్ళి. అదేంటి? ఏ ఆత్మది? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? చంద్రముఖ మారి దగ్గరికి వెళ్తున్నారా? ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సింది? సౌలు గనక మోకరిస్తే దేవుడు బయలుపరిచేవాడు. అయినా సరే దేవుడు కనికరించి ఆమె పిలిస్తే, ఎవరామె? కర్ణపిశాచి. ఆమె పట్టి ఆత్మ సోది చెప్పామా, కర్ణపిశాచిని వాటిని ఏలుబడి చేసామా, ఆమె దగ్గరకని ఇప్పుడు పోయేది. బ్రదర్ ఏం చేయమంటారు? సహోదరుడా ఇది తయారు చేయి, కోట్స్ అన్ని రాయి. ఏంటి బొంద రాసేది? ఏం రాస్తారు మీరు? అసలు ఈ సూచన ఏం చెప్పింది? దాన్ని చూడు ఫస్ట్. ఇది సూచన ఏం చెప్పిందో వింటే అసలు ఏది కాదు అనేది అర్థమవుతుంది. అసలు ముందు కాదు అనేది రాయి. చూడు ఏమేం ఎక్కడెక్కడ చెప్పాడు ప్రవక్త. ఎదురు చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. రాకడొస్తే ప్రవక్త ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఎందుకు ఎదురు చూస్తున్నాడు? నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అని ప్రవక్త ఎందుకు చెప్పాడు? దిక్కుమాలి అవన్నీ వదిలిపెట్టి అసలు ఏం స్వరం వినబడుతుంది, ఆ స్వరంలో ఏ శబ్దం వినబడుతుంది, ఆ సూచన అనకుండా శబ్దం ఏంటి, ఇది వింటే అసలు ఆయన తర్వాత చెప్పిన ఏంటో దానికి వ్యతిరేకంగా ఉన్నాయేంటో నీకు అర్థమైంది. అసలు ముందు ఇవి చూడకుండా ఏం చేద్దాం బ్రదర్? అలా బయలుజుబు పట్టింది బ్రదర్, దెయ్యాలు పట్టినాయి. ఎస్ నిజమే. అసలు పట్టినోడి దగ్గరకే ఆయన వెళ్ళింది. వాళ్ళకి దెయ్యాలు పట్టినాయి అంటే అవును బ్రదర్ నిజమే, వారికి దెయ్యాలు పట్టినాయి. ఈయనొచ్చి వీళ్ళొచ్చి ఎవరైతే వింటారో ఈ సౌలీలు వచ్చి సుష్మాకి దెయ్యం పట్టిందంట, చింతలికి దెయ్యం పట్టిందంట, వీళ్ళకి దెయ్యాలు పట్టిన వీళ్ళందరూ వాళ్ళకి దెయ్యాలు పట్టడం ఏంటి? వాళ్ళు ఏ పాపం చేయట్లేదుగా, వాళ్ళు వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా, అబద్ధాలు ఆడట్లా. వాళ్ళు వాక్యం కొరకు నీకు అప్పటి వరకు నీకు లోపడిన వారు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. వారు దెయ్యం పట్టిందని ఏ కారణం బట్టి అంటున్నావు? ఏ లేఖనాన్ని బట్టి అంటున్నావు? ఒకసారి పరిశీలిద్దాం. వారిని కూర్చోబెట్టు. వారికి దెయ్యం పట్టిందా, నీకు దెయ్యం పట్టిందా తేలుద్దామని ఎవడన్నా మాట్లాడతారా? అమ్మో ఆయన చెప్పాడంటే నిజమే. దెయ్యం పట్టిందని ఈయన చెబితే కర్ణపిశాచి పట్టినోడు ఈయనకు చెబుతాడు, ఈయన సంఘానికి అందరికి చెబుతారు. ఈ సంఘం అంతా అమ్మ ఆయనకి దెయ్యం పట్టిందంట, ఆయన దగ్గరికి వెళ్ళమాకండి, దెయ్యం పట్టిందంట వారి దగ్గరికి వెళ్ళమాకండి, వారికి పట్టిందంట వెళ్ళమా. ఏం చేస్తాను? ఇది నీ బోధ? ఇదేనా నీ బోధ? అసలు ఈ శబ్దం ఏం చెప్తుంది? ఈ శబ్దంలో నుంచి వచ్చిన ఆ స్వరం ఏంటి? దాని గురించి నువ్వు ముందు నీ సంఘానికి బయలుపరిస్తే దెయ్యం ఎవరికి పట్టిందో వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, ఇది వచ్చింది సూచన దేనికేనంటే వేరు చేయటానికే. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్య మన సంఘంలో కొంత గలిబిలి, ఒక కుటుంబం కొన్ని పరిస్థితుల వలన కొంచెం దేవునికి దూరం అయిపోవటం, దీని వలన కొంచెం నేను మీకు ఒకసారి చెప్పాను గుర్తుందా, వ్యక్తిగతంగా నేను మీకు ఫోన్ చేసి ప్రార్థన అవసరత చెప్తాను అని. కానీ నేను చెప్పలేదు. కారణం ఏంటంటే అది ఆ కుటుంబాన్ని అలా చెప్పడం అనేది నాకు మంచిది అని అనిపించలేదు, అందుకే చెప్పలేదు. అయితే ఒక సహోదరి అంది, నీ దగ్గరకు వచ్చిన తర్వాతేనన్నా వారు పాడైపోయారు, వాళ్ళు అలా దూరం అయిపోయింది, నీ దగ్గరకు వచ్చిన తర్వాతే అనగానే మనసులో ఏదో తెలియని ఒక బాధ. నిజంగా నా దగ్గరకు వచ్చాకైనా అంటే ఇప్పుడు అసలు దేవుని ఆత్మ ఉంటే అలాంటి కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అవమానాలు జరుగుతున్నాయి అని ఒక వేదన, బాధ అనిపించింది. అయిపోయింది. నేను రోజు పనికి వెళ్తూ ఇక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా
నాకు ఒక సూచన కావాలి. ఎందుకంటే వధువు సూచన మీదే కదా ఆధారపడేది. ఆయనకు కావాల్సింది రుజువులు కావాలా. గిద్యోను, నువ్వు నిజంగా నువ్వే నాతో మాట్లాడితే, పరాక్రమ కలిగిన బలాఢ్యుడని నువ్వు నన్నే పిలిస్తే నాకు సూచన కావాలి. ఇప్పుడు నేను దాన్నే పట్టుకొని నాకు సూచన కావాలయ్యా. మా సంఘంలో ఊరు భాషలో మాట్లాడతారా? వచ్చు, కానీ ఎవరు మాట్లాడరు. నేను అనుకున్నా, ప్రభువా మా సంఘంలో మనసులో అనుకున్నా, అది రుజువుపరచబడ్డది కాబట్టి ఇప్పుడు బయట పెడుతున్నా. ప్రభువా నేను కనుక నీ ద్వారా పిలువబడ్డాను, అక్కడ నుంచి వేరు చేయబడటం అనేది నీ చిత్తమైతే నాకు నా సంఘంలో ఆ అన్య భాషలో మాట్లాడే శబ్దాన్ని నేను వినాలి. నాకు సూచన, ఆ భాషలో నా సంఘంలో ఎవరో ఒకరు మాట్లాడటం నేను వింటే నువ్వు పిలిచావు అని నేను రుజువుపరుచుకుంటాను. దేవుడే సాక్షి, ఫుల్ పిట్ మీద నేను మాట్లాడుతున్నాను అని నేను మనసులో అనుకున్నా. నిన్న శనివారం రోజు శుక్రవారం నేను బైబిల్ క్లాస్ పెట్టలేదు. మిమ్మల్ని చేసుకోండి అని నేను చెప్పి ప్రార్థన అవి చెప్పి నేను పెట్టేశాను. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా మంది వీడియోస్ ఆపేశారు. నేను స్క్రీన్ షాట్ తీసా, తర్వాత మాట్లాడుకుందాం, ఇందులో వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఏం చేస్తున్నారు అని నేను ఆన్ చేసే టైంకి సహోదరి పేరు చెప్పను, సహోదరి మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది బ్రదర్ ఆమోస్ గురించి. ప్రార్థన చేస్తూ ఎంతమంది విన్నారు? భాషలో మాట్లాడింది. నేను అప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితి కాదు, అవునా బ్రదర్? ఉన్న పరిస్థితుల్లో నేను ఉన్న విధానం వేరు. అక్కడ ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారని మీ మీద దృష్టి పెట్టి నేను ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మిమ్మల్ని చూడాల్సిన టైము, సందర్భం, సమయం నాకు అది లేదు అక్కడ. అయినా సరే ఆ టైంలోనే దేవుడు ప్రేరేపించారు. నువ్వు సూచన అడిగావు కదా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఒక సూచన అడిగావు. నిన్ను ఎవరు పిలిచారు, నువ్వు ఎలా వేరు చేయబడ్డావు, దాని అంతటికి కారణం ఎవరో, నువ్వు నన్ను సూచన అడిగావు, నేను దాన్ని రుజువుపరుస్తాను అని నాకు ప్రేరేపణ ఇస్తున్నాను. నువ్వు ఆన్ చేయి, జీసస్ బ్రైట్ గ్రూప్ ఆన్ చేయన్నాడు. నేను ఆన్ చేసేలాగే సహోదరి ప్రార్థన చేస్తుంది. ఏం మాట్లాడింది? భాషలో మాట్లాడిందా? ప్రైజ్ ది లార్డ్. నేను ఏదైతే అడిగానో దాన్ని దేవుడు నాకు రుజువుపరిచాడు. అప్పుడు నేను ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకున్నా. ఎస్, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నన్ను ఆయన పిలిచాడు, నన్ను విడిచిపెట్టని దేవుడు. నేను అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే. ఎవరైతే బయల్జుబుబు దయ్యం పట్టినవాడు అని అన్నారో, ఎక్కడైతే వీడు దేనికి పనికిరాని వాడు, సంఘాన్ని చీల్చేవాడు అన్నాడో, ఇప్పుడు అక్కడే నా ప్రభు అంటున్నాడు, నిన్ను అభిషేకించి నా సాధనముగా నిన్ను వాడుకోబోతున్నాను అని రుజువుపరిచిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నాను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడని దేవుడు నేను అడిగిన సూచనను మరొకసారి రుజువుపరిచాడు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో సంతోషిస్తూ ఆయన్ను మహిమపరుస్తున్నాను. లేచి నిలబడదాం. ఆయన చేస్తున్న మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి అసలు అర్థం కావు. కానీ ఆయన ఆత్మ నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడా, నీ పక్షాన ఉన్నాడా, నిన్ను నడిపిస్తున్నాడా? ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావో, ఏ ఊర్లో అయితే నువ్వు అవమానపరచబడుతున్నావో, ఏ గ్రామంలో నువ్వు నిందలు అనుభవిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, దేవుడు నిన్ను అక్కడే అదే ఊరిలో నిన్ను మరలా ఒక సాధనముగా తలెత్తుకునేవాడిగా నిన్ను అభిషేకించి వాడుకోబోతున్నాడు. ఇది విక్రపాలకు సంబంధించిన వాగ్దానం కాదు, ఇది ఆయన శ్రీమతి యేసు క్రీస్తుకు సంబంధించిన వాగ్దానం. ఎక్కడ నుంచి అయితే వీరు వారి బంధుత్వాన్ని బట్టి వచ్చారు, వీరు చెదల బట్టి ఉన్నారు, వీరు మూర్ఖత్వరంలో ఉన్నారు, ఈ వ్యక్తి వలన, ఈ ప్రేమ వలన 40 మంది విడిపోయారు, సంఘాన్ని చీల్చేశారని ఎవరైతే అంటున్నారో వారి మధ్యలోనే నిన్ను దేవుడు గనుడుగా ఎంచబోతున్నాడు. వారి మధ్యలోనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఒక ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. నీ పక్షాన నేను ఉన్నాను అని ఆయన మరొకసారి రుజువుపరిచాడు. దేవుడు చేస్తున్న ఆ కార్యాలను బట్టి నువ్వు సంతోషించలేవా, ఆనందించలేవా, కృతజ్ఞత కలిగి ఆయన మహిమపరచలేవా? అలాంటి కార్యాలు చేస్తున్న దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. అలాంటి దేవుడిని విడిచిపెట్టద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇది ఈ లోకంలో డినామినేషన్
ఇది ఎండ మెసేజ్ లో నామకార్థ క్రైస్తవులాగా ఏదో ముఖస్థుతి చేసే సమయము కాదు, ఆ స్థానము ఆ పరిచర్య కాదు. ఇది మండే అనుభవం కలిగిన స్థానంలో పరిచర్యలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే శబ్దమును వినగలిగే స్థలంలో నిన్ను కూర్చోబెడుతున్నాడు. అలాంటి శబ్దాన్ని కలిగి అలాంటి సూచనలు కలిగి ఉన్న నువ్వు దేవుని ఎదుట ముఖస్థుతి చేసేవాడిగా నువ్వు నిలబడద్దు. ముఖస్థుతి చేసేవాడిగా నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, అవిశ్వాసులుగా నువ్వు నిలబడకూడదు. దేవుడు నేను ఉన్నాను, నీతో నీ పక్షాన ఉన్నాను, నీ ప్రతి అసమాధాన పరిస్థితుల నుండి, నీ మీదకి వస్తున్న ప్రతి అవమానాల నుండి విడిపించేవాడును నేను, వాటిని తట్టుకునే శక్తినిచ్చేవాడును నేను, వాటిలో బలపరిచేవాడును నేను అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీకు అనారోగ్యం ఉన్నా సాతాను అంటుంది, డాక్టర్లు అంటారు ఇది అసాధ్యమైన కార్యము, కానీ దేవుడు అంటాడు ఇది సమస్తము సాధ్యము కలిగిన వాడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ రోగము పోదు, ఆపరేషన్లు చేయాలి, ఇవి సర్జరీలు చేయాలి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు సమస్తం యొక్క అవయవ నిర్మాణాన్ని సృజించిన నిర్మాణకుడును నేను. నిన్ను ఏ రోగము తాకదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నువ్వు విశ్వాసయుతమైన ప్రార్థన నిన్ను స్వస్థపరచుది. నువ్వు ప్రార్థించు, విశ్వాసముతో నువ్వు ప్రార్థించు, స్వస్థపరచు పరమ వైద్యుని నేను ఉన్నాను అని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు, నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నువ్వు దృష్టిని మార్చుకోలేకపోతున్నావా? నీ బలహీనతల నుంచి, మోహపు చూపుల నుంచి, వ్యభిచారము నుంచి, ఈ లోక సంబంధమైన అసూయ, ఈర్ష్య, కక్షలు, పగలు, అటువంటి మనస్తత్వం నుంచి నీ విడుదల పొందలేకపోతున్నావా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ పరిశుద్ధమైన చేతులెత్తి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రతి బలహీనత నుంచి విడిపించే సమర్థత, శక్తిని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. నువ్వు ఇంతకాలం బ్రతికిన బ్రతుకు ఒకటి, తలరాయి వచ్చిన తర్వాత బ్రతకాల్సిన బ్రతుకు ఒకటి. నువ్వు మార్చుకునే పరిచర్య కాదు నువ్వు తలరాయి వచ్చిన తర్వాత చేసేది. నువ్వు అనేక మందిని మార్చే పరిచర్య నువ్వు కలిగి ఉండాలి. ఎంతకాలం నిన్ను నువ్వు మార్చుకునేవాడిగానే ఉంటావు, ఎంతకాలం నిన్ను నువ్వు సరి చేసుకునేవాడిగా ఉంటావు, ఎంతకాలం నిన్ను నువ్వు వెలిగించుకునేవాడిగానే ఉంటావు, ఎంతకాలం నిన్ను నువ్వు స్వస్థపరచుకునేవాడిగా ఉంటావు. నువ్వు అనేక మందిని స్వస్థపరచాలి, అనేక మందిని వెలుగులో నడిపించాలి, అనేక మందిని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాలి, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చాలి, అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చాలి, అనేక మందిని నిత్య జీవములోనికి నడిపించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నావు. అటువంటి భారములు కలిగి ఉండాల్సిన నువ్వు, అలాంటి ఆనందము, అలాంటి సంతోషంలో సహవాసము కలిగి ఉండాల్సిన నువ్వు ఇంకా ఆసక్తి లేనివాడిగా, ఆసక్తి లేని దానిగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలా. అటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించడానికే నీ పక్షాన ఆయన ఉన్నాడు. నేను వచ్చాను అని ఆయన అంటున్నాడు. ఈ రోజు నుంచి నిన్ను నువ్వు మార్చుకొని అనేక మందిని మార్చే పరిచర్యలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ కార్యములు జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు లాజరు ప్రార్థన చేస్తారు.